పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు నాతో ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే 100 పైగా సినిమాలు తీసినా ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీలో ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు అంటే ఎందుకు మీడియాకు దూరంగా ఉంటున్నారు? అజ్ఞాతవాసంలో బతుకుతున్నాడా, బతకాలనుకుంటున్నాడా, బతకమన్నారా? సో ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడున్న ఈ వ్యక్తి ద్వారా తెలుసుకుంటాను. హీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ కమెడియన్ రచ్చా రవి విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. నమస్తే. నమస్తే అన్నా. నమస్తే. ఎట్లున్నావు? సూపర్, ఫస్ట్ క్లాస్ నెంబర్. సో మైక్ ఉన్నా మైక్ లేకపోయినా గొంతు ఒక్కడు చాలు రచ్చరవికి, ఊపేస్తాడు అనమాట ఎక్కడైనా. కానీ అది వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ వరంగల్లో జరిగినప్పుడు కూడా సాక్షాత్ చిరంజీవి గారే ఇప్పుడే రచ్చ రచ్చ చేసిన రచ్చ రవి అని చెప్పారు. రచ్చ అయితే తగ్గట్లేదు అనుకుంటా. లేదంటే దాంట్లో బలగంతో డబుల్ అయింది. ఇంకా అంటే ఆ చిరంజీవి గారి దగ్గర అంటే ఆ పర్టికులర్ ఈవెంట్ గురించి చెప్తా. మేము గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి దొంగతనంగా సినిమాలు చూడడం అలవాటు అప్పటికే. అంటే మాకు టికెట్ కొనుక్కోవడం గ్యాంగ్ లీడర్ సినిమా వరకే అందినాం మేము మా జనరేషన్లో. ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినాయి. చిరంజీవి అభిమానిగా ఇంట్లోకి వెళ్ళి పారిపోయి సినిమా ఫీల్డ్కి వచ్చినాం. అవకాశాలు సంపాదించుకున్నాం. మా పేరు రవికుమార్ దొడ్డిపాటి కాస్త రచ్చరవి అయింది. స్క్రీన్ నేమ్ మారింది. 1 కోటి మంది ఆడియన్స్కు రీచ్ అయ్యాను నవ్వించి. అలాంటి ఈ రచ్చరవి చిరంజీవి అభిమాని అనేది చిరంజీవి గారికి చెప్పాలనేది ఉంటుంది కదా, ఎవరికైనా ఏ అభిమానికైనా ఉంటుంది కదా. సో నాకు వరంగల్లో పుట్టి వరంగల్ నుంచి వచ్చిన నేను చిరంజీవి గారి సినిమాలో 150 చిత్రంలో చేసిన, వాల్తేరు వీరయ్యలో చేసిన, వరంగల్లో ఈవెంట్ అవుతుంది. అన్నయ్యకి డయాస్లో ఇక్కడ చెప్పాలి అన్నా, నేను ఇక్కడి నుంచి వచ్చిన, నేను నమ్మకం పెట్టుకొని చిరంజీవి గారిని చూస్తే చాలు, ఆయనతో చేస్తే చాలు అని వచ్చి 100 సినిమాలు చేసిన. కానీ అన్నయ్యకు నేను చెప్పలేకపోయినా అనేది ఆ ఎగ్జైట్మెంట్లో కావచ్చు, ఎలా అయినా చెప్పాలి, ఇప్పుడు చెప్పకపోతే కుదరదు అనొచ్చు. 1,00,000 మందికి పైన ఉన్న అంత జనాభా ముందు, అంత ఆడియన్స్ ముందు, అంత ప్రేమికుల ముందు, నా ఊరి వాళ్ళ ముందు అన్నయ్యకు నేను చెప్పాలనుకున్నది అంత ఆవేశంగా, అంత ప్రాణం పెట్టి, గొంతు పోయేలా. గొంతు కాదు, ప్రాణం వేరే మంచిదే. ఎందుకంటే అన్నకి చెప్తే, అన్నకి చేరితే చాలు, అన్నకి అర్థమైతే చాలు అనేది ఉంటుంది కదా, అట్లా చెప్పిన. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రచ్చా. థ్యాంక్ యూ. సో ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు అంతా. నువ్వు ఇంట గెలిచావు, రచ్చా గెలిచావు. సో బలగం మూవీ సూపర్ డూపర్ హిట్. దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా మంచి నేమ్ వచ్చింది. ప్రియదర్శిక్ కానీ, డైరెక్టర్ వేణుక్ కానీ, అండ్ మీక్ కానీ, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చాలా రోజుల తర్వాత ఒక చిన్న సినిమాతో వచ్చిన దాన్ని ఇంత పెద్ద హిట్ చేయొచ్చా అని ప్రూవ్ చేశారు. గ్రేట్. అది ఈ సినిమా గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తా. బేసిక్గా ఇంత హిట్ అవ్వడానికి రీజన్, ఇంత ఓన్ చేసుకోవడానికి రీజన్ మీకు అందరికీ అర్థం కానిది ఒకటే ఒక విషయం. ఇది సినిమా పబ్లిసిటీ ద్వారానో సినిమా ద్వారానో హిట్ అవ్వాలి. చూసిన ఒక్క ఆడియను కేవలం మౌత్ టాకే జనాలు ఎత్తేసుకున్నారు. జనాలు ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారు అంటే, ఒకరిగా వెళ్ళినోడు అమ్మో నేను ఒక్కరిగా చూసే సినిమా కాదు, ఫ్రెండ్స్తో వెళ్ళినోడు అమ్మో మన ఫ్రెండ్స్తో చూసే సినిమా కాదు, ఎవరికి వాళ్ళు ఫ్యామిలీతో చూసే సినిమాని ఫీల్ అయ్యారు. బికాస్ మనం ఏ సినిమా చూసినా అంటే అట్లా కుదిరింది. ఒక అద్భుతం అంటే ఒక అద్భుతమే కదా, ఎవరు ఊహించింది జరుగుతుంది, అది అద్భుతమే. అలాగే దిల్ రాజు గారి బ్యానర్లో ఆ డిఆర్పి అనే మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ అనేది కొత్త బ్యానర్ పెట్టిన దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్కి అట్లా కుదిరింది. అవును. ఎలా కుదిరిందంటే, ఇది ఒక నేపథ్యం అనేది తెలంగాణ నేపథ్యంలో తీసుకున్నారు. తీసుకోవడానికి ముందు సినిమా గురించి చెప్తే, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగింది, ఫీల్ అయ్యింది, తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అలా మన జనరేషన్కు తెలియకపోవచ్చు, కానీ మన తండ్రులు, మన ముందు జనరేషన్ వాళ్ళందరూ అదంతా అనుభవంతో ఉన్నది. అది మిస్ అవుతున్నది కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తే ఏం మిస్ అవుతున్నామో. ఇప్పుడు ఒక సినిమాలో మనం ఒక సినిమా ఏదైనా సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు, బొమ్మరిల్లు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చూస్తారు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి కుటుంబంతో పోయిన నేను, కుటుంబంతో వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది, తండ్రి వాళ్ళ పిల్లలను చూసుకుంటాడు ఆ సినిమాలో, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటారు. ఒక చెల్లె అన్నను, అన్న చెల్లెను, ఇట్లా ఒకరు నానమ్మను, ఒకరు తాతయ్యను. అంటే ఎవరో ఒక ఎమోషన్. ఇప్పుడు నా భార్య ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళను గుర్తు చేసుకుని ఏడ్చింది. ఎందుకు ఏడ్చిన అమ్మ అని అడిగితే చెప్పింది. నేనున్నా, నాకు మా అమ్మమ్మ మా తాతయ్య ఇద్దరు గుర్తుకొచ్చి నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దాకింది.
రెండోది ఒక మంచి సీన్ ఉంటుంది చెల్లెమ్మ గురించి, బతుకమ్మ చెల్లెమ్మ. ఎందుకంటే ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లె ఆ స్టోరీలో. అలా బతుకమ్మ గురించి చెప్పగానే మేము ఇంత చదువుకొని ఇంత దూరం వచ్చినా కూడా చెల్లె అంటాం మేము. చెల్లెమ్మ అట్లా చెల్లె ఎక్కడనవే అని మేము ఫోన్ మాట్లాడతాం, తమ్ముతోనైనా చెల్లెతోనైనా. అలా చెల్లె టాపిక్ రాగానే నాకు తెలియకుండా ఏడుపు ఆగలే. అలా ఒక్కరికొకరు ఓన్ చేసుకొని అమెరికా నుంచి అండమాన్ వరకు ప్రతి ఒక్కరు ఎక్కడో అక్కడ ఫోన్లు చేసి ఒక ఎమోషన్ టచ్ చేసామని వాళ్ళ ఎమోషన్ మాట్లాడుతూ నాకే 100 కాల్స్ వచ్చాయి. డైరెక్టర్కి ఎన్ని వచ్చి ఉంటాయి, దిల్లా సార్కి ఎన్ని వచ్చి ఉంటాయి. అది ఒక వండర్ జరిగింది. ఇందులో ఒక్కొక్క పాయింట్ నేను చెప్తున్నా కదా, ఈ సినిమాను ఓన్ చేసుకోవడానికి రీజనే అది. ఏంటంటే ఎవరో ఒకరు అనుభవించింది, ఎవరో ఒకరు తెలుసుకున్నది, ఎవరో ఒకరు జీవితంలో జరిగిందే ఈ బలగం. ఆటో రాజేష్ కూడా జీవించాడు కదా. అవును, ఆటో రాజేష్. రచ్చరవిని మర్చిపోయి ఆటో రాజేష్ అనేలాగా అవును, బలగం రాజేష్ రాజేష్ అలా అయిపోయావు. అంటే అది అద్భుతం. ఎందుకంటే కొమరయ్య స్టోరీ నడుస్తుంటుంది. కొమరయ్యకు మనవడు సాయిలకు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక డాక్టరు, రవి డాక్టరు, ఆటో రాజేష్, నేను. నీకు తెలుసు ఆ సినిమాలో నువ్వే క్యాప్షన్ చెప్పు ఒకసారి. ఆటో వెనక నయంతో రవి 10 నిమిషాలు కూర్చుంటావు, పదే గుర్తొస్తావు. ప్రేమించే హృదయం లేనప్పుడు ఆకర్షించిన అందం ఎందుకు అని. నా ఆటో ఎందుకంటే నా నయనతార ఫ్యాన్ని. ఇప్పుడు ఊరు నుంచి నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయినా బయట వాళ్ళు తెలుసుకోనైనా సినిమాను మనం ఫస్ట్ హాఫ్లో నవ్వించే దాంట్లో ఉన్నాం, వెనక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ రన్ అవుతుంది కదా. నాకు కాల్ చేసిన వాళ్ళు చిత్రం ఏంటంటే, హలో రవి గారా లేకపోతే రవియా అని అడగట్లే, ఆగుతావా 2 నిమిషాలు అంటారు, లేకపోతే మామ మందేద్దామా మళ్ళీ టైం లేదురా అంటారు. అంటే అంత ఓన్ చేసుకునే క్యారెక్టరు. ఇందులో మీరు చూసినట్లయితే నేను మిగతా సినిమాలు చేశాను, ఆ సినిమాలో సినిమాటిక్ ఉన్నటువంటి స్టోరీస్, సినిమాటిక్ ఉన్నటువంటి క్యారెక్టర్స్. ఈ సినిమాకి వచ్చేసరికి ఒక మన చుట్టూ జరిగే క్యారెక్టరేషన్స్ ఎక్కడో అక్కడ జరుగుతున్నట్టు ఉంటుంది, నటించినట్టు ఉంటుంది అన్నట్టు. 42 మంది అందులో కనపడ్డ 42 మంది క్యారెక్టర్లు అన్నీ కూడాను మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఉండే క్యారెక్టర్స్. సో ఆటో రాజేష్ ఆగుతా 2 నిమిషాలని వాడు వెళ్తుంటాడు, అరే మందేద్దామా అంటే వాడు తాత చనిపోయి బాధలో ఇదంతా ప్లాన్ అంతా చేంజ్ అయింది అని వాడు బాధలో ఉంటే, అరే టైం అయింది మందేద్దామా అంటాం. అట్లా వాడి క్యారెక్టరేషన్ అందుకే ఎక్కింది. బట్ ఒకటి రచ్చ, బుల్లితెర మీద వీళ్ళు కేవలం జబర్దస్త్ ఆర్టిస్టులు, ఊరికి కామెడీ మాత్రం చేయగలరు, పంచులు మాత్రం వేయగలరు, వీళ్ళకి అంతకు మించి లోకజ్ఞానం లేదు అనేది బ్రేక్ చేశారు మీరు, వేణుగారు, ఇంకొంతమంది. ఎందుకంటే ఇలాంటి సినిమా తీసేటప్పుడు మనిషికి దమ్ము కావాలి. ఫెయిల్ అయిందంటే చాలా కష్టం. నీకు ఎందుకురా కామెడీలు చేసుకోక అవసరమా అనే రివ్యూ వినాల్సి వస్తుంది జనం దగ్గర నుంచి అండ్ ఇటు సైడ్ 2 సినిమా వైపు నుంచి కూడా. మీ ఇద్దరు జబర్దస్త్ నుంచి వచ్చారు, నువ్వు అప్పుడు ఆ రూల్ని బ్రేక్ చేసి వచ్చి సినిమా కమిడియన్గా సక్సెస్ అయ్యావు. దాదాపు 100కు పైగా కంటిన్యూగా మూవీస్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ కమిడియన్ జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళంటే మీరే. అండ్ జబర్దస్త్ నుంచి వచ్చిన వేణుగారు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, మంచి కమిడియన్. అలాంటిది ఇలాంటి సినిమాలు తీయగలరా, ఇంత మంచి డైరెక్టరా, ఇంత స్టఫ్ ఉందా అని ప్రూవ్ చేశారు వేణు. అయితే మీ ఇద్దరికి ఆ చైన్ ఎలా కుదిరింది జర్నీ? యాక్చువల్గా నేను వచ్చిన నేపథ్యం వరంగల్ నుంచి, తెలంగాణ మాండలికం. నేను కొంత దూరం ప్రయాణం చేస్తున్న క్రమంలో రేడియో జాకీగా నుంచి టీవీ సెక్కొచ్చాం. టీవీ కామెడీ షో దొరికి ఏ డయాస్ అయినా మనం నిరూపించుకోవడానికి కావాలి కదా. అది ఉన్నప్పుడు నేను ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి గారిని చూసేస్తాం, అది కన్ఫర్మ్. ఆ జనరేషన్లో పుట్టిన వాళ్ళందరూ నేను చిరంజీవి గారిని చూసి వచ్చాం. అలా కష్టపడ్డ ఒక రోల్ మోడల్ అయినా, అప్పటికే బ్లడ్ బ్యాంక్స్, కంటి చూపు కోసం కళ్ళు ఇవ్వమని అట్లా ఇన్స్పైరబుల్ లైఫ్లో ఉండే చిరంజీవి గారిని చూసి వచ్చాం. వచ్చిన క్రమంలో బ్రహ్మానందం సార్ను కమెడియన్గా చూస్తాం. అరే కనీసం బ్రహ్మానందం కాలేకపోతామారా అనిపిస్తా అంటే మనకి ఓవర్ యాక్షన్. కానీ ఇక్కడికి వచ్చాక 0 నుంచి స్టార్ట్ చేయాలి కదా ఎవరైనా కానీ. ఆ క్రమంలో మాకు కామెడీ డ్యాన్స్ దొరికింది. మనం కమెడియన్ ఏదామని అనుకున్నామా, ఆర్టిస్ట్ ఏదామని అనుకున్నామా, ఇంటర్నల్గా మాకు తెలుసు. కామెడీ డ్యాన్స్ దొరికింది, ప్రూవ్ చేసుకున్నాక తేజ గారు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చింది తనే. తేజ గారు 1000 అబద్ధాలు, హోరాహోరీ, నేనే రాజు నేనే మంత్రి 3 సినిమాలు ఇచ్చారు సార్. ఆయన ఫస్ట్ సినిమా నుంచి థర్డ్ సినిమాకి వచ్చేసరికి ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు మంచి ఆర్టిస్ట్ ఉన్నావు, నువ్వు ఎప్పుడు కామెడీ అని ముద్రేసుకోకుండా కామెడీ చేస్తూ క్యారెక్టర్లు కాదు అడుగు, నీకు దొరుకుతాయి రవి అని తేజ సార్ చెప్పిండు. చాలా జాగ్రత్తగా చేసుకో, నీకు పడతాయి అని చెప్పారు. తర్వాత శతమానం భవతి
డైరెక్టర్ వేగేసిన సతీష్ సార్, ఆయన ఇచ్చి సాహసం చేశాడు నిజంగా కూడా. ఎందుకంటే మేము కామెడీ చేసే నన్ను శతమానం భవతి డైరెక్టర్ గారు అందులో మంచి రోలు ఆంధ్ర స్లాంగ్లో నాకు ఇచ్చి సాహసం చేసిండు దిల్ రాజు గారి బ్యానర్లో. అక్కడి నుంచి నాకు చాలా సినిమాలు పడ్డాయి దిల్ రాజు గారి బ్యానర్లో. ఆ తర్వాత నన్ను బ్రేక్ అంటే వీళ్ళు మంచి నటుడు ఉన్నదని చూపెట్టింది హరీష్ శంకర్ సార్, గద్దలకొండ గణేష్. ఇప్పటికీ చాలామంది అడిగేది నీకు ఎలా ఇచ్చాడు హరీష్ శంకర్ సార్ అని అడుగుతారు. ఆడిషన్ చేసిండు రోషన్, ఆడిషన్ చేసిన మరుక్షణమే నువ్వు మంచి క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పి ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. అలా ఒక్కొక్కరు నేను దర్శకులను కలుస్తున్నా, నేను ఏం చేయాలనుకుంటూ చెప్పుకుంటున్నా, వాళ్ళు ఇస్తున్నారు. క్రాకులో సముద్రకని పక్కన సార్ పక్కన, సముద్రకని సార్ పక్కన, ఇట్లా ఏ రోల్ అయినా కానీ అంటే ఒకటే సేమ్ వేలో కాకుండా అన్ని రోల్స్ ఇస్తున్నది డైరెక్టర్లే. అవును, వాళ్ళని అడుగుతున్నా వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు కూడా అడపాదడపా క్యారెక్టర్లో కనిపించి పోతారు కానీ అదే ప్లాట్ఫామ్ మీదే ఉండగలుగుతున్నారు కానీ అంటే వాళ్ళు సాహసం చేయలేకపోతున్నారు. వస్తే ఏమవుతుందో, మన క్లిక్ అవ్వకపోతే మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ కూడా మిస్ అయితే కష్టపడాలేమో లైఫ్ లో అని అంటే ఉండొచ్చు. దానికి మనిషి అన్నాక కామన్ అవన్నీ. అంటే అందరి ప్లాన్ నువ్వు బ్రేక్ చేయగలిగావు అది. అదే అందరి ప్లాన్లు ఏముంటాయి మనకు తెలియదు కానీ మన అంతరాత్మ మనం మాట్లాడుకునేటప్పుడు ఆ టైంలో 2020లో నువ్వు ట్రై చేసి ఉంటే, 2017లో నువ్వు ట్రై చేసి ఉంటే అన్ని మనసు ఒకరోజు తిట్టద్దు. ట్రై చేసి ఉంటే అంటే నువ్వు ట్రై చేయలేదని చెప్పినట్టు. ట్రై చేస్తే అయితే సక్సెస్, లేదా ట్రయల్ ఉంటుంది కదా ఎక్కడొక్కడ. ఎందుకంటే నేను ఆర్జేగా చేసిన, టీవీలో చేసిన, సినిమా కూడా వచ్చిన, ఏదైనా కానీ నేను ట్రై చేసుకుంటా. అంటే నేను ఒకటి చెప్తాను, ప్రపంచం బతకడానికి 4 దిక్కులు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఆర్టిస్ట్ ఎదగడానికి ఎవరైనా కానీ వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే ఒక వాళ్ళ ఫీల్డ్లో ఎదగడానికి వాళ్ళకు 4 దిక్కులు ఉంటాయి. ఇది బాగా గమనించండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది 4 దిక్కులు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మనం ఎదగాలంటే లైఫ్లో 4 దిక్కులు ఉంటాయి. అప్డేట్ యువర్ సెల్ఫ్, నీకెవ్వడు నేర్పడు, నువ్వే తెలుసుకోవాలి. నీ జ్ఞానంతో, నీ ఆలోచనతోటి క్రియేట్ యువర్ సెల్ఫ్. ఎక్కడ కానీ అవకాశం ఉండదు, క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి నీకు నువ్వే. ఎట్ ద సేమ్ టైం ప్రమోట్ యువర్ సెల్ఫ్, నీ గురించి ఎవరు చెప్పరు, నీకు నువ్వు ప్రమోట్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మార్కెట్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే మార్కెట్ డిజైన్ చేసుకోవాలి. నీ గురించి ఎవరు తెచ్చివ్వరు. ఈ 4 దిక్కులు ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికి, ఎక్కడైనా స్టూడెంట్ నుంచి వెళ్ళి బిజినెస్ మ్యాన్ వరకు మీరు చూడండి అన్న, నేను పెట్టుకున్న లైన్ అది. ఎందుకంటే ఒకరి కోణంలో నేను ఎక్కువ మాట్లాడుతూ అనిపిస్తుంది, ఒకరికి వీడు ఎక్కువ తిరుగుతాడు అనిపిస్తుంది, ఒకరికి వాళ్ళ పర్ఫెక్షన్ నాకు అనవసరం. నా లైఫ్లో ఉన్నది ఒకటే లైఫ్. ఈ లైఫ్లో అప్డేట్ నేనే అవ్వాలి. ఎలా అవ్వాలి? నా దగ్గరికి అవకాశం రాదు, అవకాశాన్ని వెతుక్కుంటే వాళ్ళ డోర్ స్టెప్ దాకా పోవడం తప్ప రైట్ వెళ్ళాలి. వాడికి ఏం అవసరం ఇవ్వాలని. రెండోది, నా కాంటాక్ట్ ఉండకపోవచ్చు, ఎలా దొరకపట్టాలో తెలియకపోవచ్చు, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఆన్సర్ చేయకపోవచ్చు. దట్స్ వై ఐ కెప్ట్ మై ఓన్ యాప్, రచ్చరవి యాప్. డేట్ బుకింగ్ పేమెంట్ అక్కడి నుంచే. ఎందుకు అంటే ఐటీ ఉన్నది, ఇప్పుడు టెక్నాలజీ ఉన్నది, లేకపోతే ఈ కమ్యూనికేషన్ ఉన్నది, వాడుకోవడం రావాలని రచ్చరవి యాప్ పెట్టుకున్నాను నేను 2015లో. అప్పటి నుంచి నా జీవితం తెలియకుండా మారింది. అంటే ఒక ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఆలోచన కోసం ఒక ఫ్రీడమ్, పర్సన్స్ కలుస్తూ. ఎందుకంటే ఒక్కొక్కరు నాతో ఈవెంట్ చేయించుకునే వాళ్ళు, లేకపోతే నన్ను పిలిచేవాళ్ళు పర్సనల్గా అటాచ్ అయ్యి నన్ను పిలిచారు. సో నాకు అప్డేట్ నేనే అయినా, ఒక డాష్ నేనే క్రియేట్ చేసుకున్నా, ప్రమోషన్, మార్కెట్ ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఇంత ఇంటెలెక్చువల్గా మాట్లాడుతున్నావు, ఇంత టెక్నాలజీలు తెలుసు, ఏం చదువుకున్నావు? ఏం లేదన్నా, ఆకలి అన్నీ నేర్పుతుంది. నిజంగా కూడా చెప్పాలంటే ఆకలే. ఆకలి అంటే కొద్దిలో డబ్బు, కొద్దిలో పేరు రాగానే కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు. నేను ఇప్పటికే అన్నం ఎందుకు తినానంటే ఆ తింటే రిలాక్స్ మోడ్ వస్తుంది. సో అన్ని పనులు అయిపోయినాక ఇంటికి పోయినాక మా ఆవిడ చేసి పెడితే తింటా. అప్పుడు గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇగో ఒకటి చెప్పన్నా, లైఫ్లో ఉన్నామా పోయినామా తర్వాత విషయం భయ్యా. అన్ని సాధించడానికి ట్రై చేసి పోయినామంటేనేమో చరిత్రలో మన పేరు ఉంటుంది. టైంకు తిని పడుకొని పోయినామంటే వాడు అన్ని దొబ్బి తినిపోయిందంట. బాగుంది లైన్ ఆడుకోండి. నాకెందుకంటే ఇగో ఒక్కొక్కరిది ఒక పర్ఫెక్షన్. నేను అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేను, నేను అందరికి అర్థం కాకపోవచ్చు, నేను పిచ్చోళ్ళ కొందరికి కనపడతా. బ్రహ్మానందం సార్ గారు నాకు చాలా దగ్గర సార్. ఆయన చాలాసార్లు నన్ను గెలిపించాడు. ఇప్పుడు జబర్దస్త్ నాగబాబు అన్నకి ఎంత ఇష్టం. నాగబాబు అన్న కూడా నా లైఫ్లో ప్రతి ఒక్క పేజీలో ఆయన ఉంటాడు.
నాకు అందరితో ఎట్లా ఉన్నాడో పక్కన పెడితే నాకు ఆర్థిక మూలాలు, డబ్బులు సేవ్ చేసుకో, కొత్త కారు కొనకు, రేయ్ ఎవడెవడో ఎన్నో చెప్తారా, నువ్వు డబ్బులు మిగిలించుకో, రెండోది బాగా చేసుకో, చాలా ఆర్థిక మూలాలు చెప్పిండు నాకు నాగబాబు సార్. ఎవరు నమ్మరు. ఆయన నాకు చెప్పిన ప్రతిసారి డబ్బులు మిగిలించుకోరా, మంచిగా చేసుకోరా, జాగ్రత్త చేసుకోరా. అలాగే నాగబాబు సార్ నా లైఫ్లో ఆయన ఒక. రెండోది బ్రహ్మానందం సార్, ఆయనతో నేను ఎక్కువ పని చేయలే. ఆయన టీవీలో చూసి ఆయన నన్ను పిలిచి ఆశీర్వదించి నాకు ఇల్లు వాస్తు చూసి ఇప్పించింది బ్రహ్మానందం సారే. ఆయనే ఒరే ఇది వాస్తు చాలా బాగుందిరా, ఇది వీలైతే నువ్వు తీసుకో, డబ్బులు లేకపోయినా కావాలంటే నేను ఇస్తా, 5 లక్షలైనా నేను ఇస్తానని నన్ను నమ్మండి ఆయనే అని. నా గృహప్రవేశంకు గాలి జనార్దన్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లో పెళ్లిలో ఉన్నాడు 2016లో. అక్కడి నుంచి తొందరగా ఈవెంట్ కంప్లీట్ చేసుకొని వచ్చి నన్ను ఆశీర్వదిస్తూ, అక్కడ చాలామంది స్టార్స్ ఉన్నారా, నీ ఇంటికి నేనే రావాలి, నేను ఆశీర్వదించాలరా, నేను చూపెట్టిన ఇల్లే అని చెప్పి మా చుట్టాలందరికీ, ఊరు నుంచి వచ్చిన చుట్టాలందరికీ, రచ్చరవి గారి ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ ఫోటోలు ఇచ్చిండు. నేను పెట్టిందే తిన్నాడు, నాతో కూర్చున్నాడు. అలా చాలా సందర్భాల్లో 150 చిత్రం సినిమా చిరంజీవి గారి దగ్గరికి పోయి అడిగినప్పుడు కూడా ఆయనే నాకు ప్రమోట్ చేసి, నాకు ఆయన మంచి అబ్బాయి అని చెప్పి చిరంజీవి గారి దగ్గర ఒక స్మార్ట్ సాయం చేసిండు. ఇట్లా చాలా సందర్భాల్లో నన్ను. ఎక్కడ కనెక్షన్ ఎక్కడ కుదిరింది బ్రహ్మానందం గారికి మీకు? నాకు తెలియదు. పనిచేసి కూడా షేర్ మ్యాక్స్ జబర్దస్త్ లో ఉన్న ఆర్టిస్టులు ఎక్కువ బ్రహ్మానందం గారికి కనెక్ట్ అయి ఉంటారు. అవును సార్, నేను చూశాను ఫొటోస్. రాకేష్, మీరు. ఆయన పిలిచి మాట్లాడతాడు, చాలా సలహాలు ఇస్తాడు. నాకు చాలా జీవితాన్ని జరిపే చాలా చెప్పిండు. అవి ఇప్పుడు చెప్పలేము కానీ ఇప్పుడు తనికెళ్ళ బర్ని సార్, రాజేంద్ర ప్రసాద్ సార్, ఇట్లా పెద్దోళ్ళు నాకు తొందరగా నేను కనెక్ట్ అయ్యేటట్టుగా ఆ సందర్భం దొరికింది కావచ్చు. నన్ను నేను మార్చుకునే క్రమంలో బలగం దాకా, ఈ క్యారెక్టర్ దాకా, ఆటో రాజేష్ దాకా, వేనన్న కనెక్ట్ అయ్యేదాకా. వేనన్నయ్య టీంలో నేను చేయలేదు కదా. వేనన్నయ్య ఒక 7 సంవత్సరాలు రిక్కీ చేసి రాసుకున్న సబ్జెక్ట్లో కూడా ఎంతమంది ఉన్నా నాకు అవకాశాన్ని, అంత మంచి క్యారెక్టర్, అంత పెద్ద క్యారెక్టర్ కల్పించేదాకా ఒక్కొక్క ఆడ చెప్తా కదా, 4 అప్డేట్ యువర్ సెల్ఫ్, క్రియేట్ యువర్ సెల్ఫ్, మార్కెట్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్. సో నువ్వు ఇంత స్థాయికి రావడానికి మెయిన్ రీజన్ బ్రహ్మానందం గారు చూసిన ఇంటి వాస్తు అంటే అనొచ్చు. ఓకే అంటావా? అనొచ్చు. అయ్యో ఆ గృహప్రవేశం దాకా బ్రహ్మానందం సార్ ఉన్నాడు, నాగబాబు ఉన్నాడు, అంటే చెప్తున్నా కదా, అన్నీ కుదిరినాయి సార్, అన్నీ కుదిరినాయి. మల్లెమాల డబ్బులతో ఫ్లాట్ కొన్నావా లేకపోతే సినిమాలో వచ్చిన డబ్బులతో కొన్నావా? సినిమా డబ్బులతో, మల్లెమాల డబ్బులతో కొన్నటువంటి ఇంటి, అంటే లోన్ పెట్టి తీసుకున్న ఇంటిని సినిమా డబ్బులతో క్లియర్ చేసిన. ఓకే, తక్కువనే వచ్చినాయి, ఎక్కువ డబ్బులు రాలే. కానీ ఆ పిండిని కొద్దిగా దాచుకొని రొట్టె కరెక్ట్ చేసిన అనుకో, అంతే. అంటే మల్లెమాలలో ఉన్నప్పుడు పటాసు జబర్దస్త్ తోటి లోన్ తీసుకొని ఇల్లు తీసుకున్నా. బయటికి కొద్దిగా నాకు అవకాశాలు వచ్చి మెరుగ్గా కనపడేసరికి లోన్ క్లియర్ చేసి ఇంకో దిక్కు కొనుక్కున్నా. బట్ ఎప్పుడైనా మల్లెమాల నుంచి కానీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు భయం అనిపించలేదా? ఎందుకంటే ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ ఇంటి దగ్గర నుంచి లేదు, ఫైనాన్షియల్గా నువ్వు అప్పటికి సెటిల్ అవ్వలేదు, వచ్చింది దానికి సరిపోతుంది. ఇప్పుడు ఒక స్టెప్ వేసి సినిమాలలో అవకాశాల కోసం దిగితే అక్కడ కుదరకపోతే మళ్ళీ ప్లాట్ఫామ్కి వస్తే రాణిస్తారో లేదో, ఇవన్నీ డౌట్లు. ఇప్పుడు ఎందుకు వచ్చావు మల్లెమాల నుంచి బయటికి అంటే ఏమని చెప్తావు? అసలుకి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చావు? ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేను ఎప్పుడు బయటికి రాలే. నేను అదే చెప్పేది, మంచి లైన్ చెప్తా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే ఎక్స్ప్లెనేషన్కు టైం పడుతుందని ఇంటర్వ్యూలకు రాను. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్ ఉంటుంది, దాని క్లారిటీ నేను ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇప్పటికీ బయటికి రాలే. ఓకే, నేను ఇప్పటికీ బయటికి రాలే అన్నది ఎందుకు చెప్తున్నా అంటే, నేను మొన్న మల్లెమాల వాళ్ళు పిలిచి శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇప్పటికి ప్రతి వారం ఫోన్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు అడుగుతారు? నా షూటింగ్ ఉన్న రోజు అడుగుతారు. వీలైనప్పుడు పోయేస్తున్నా, సినిమా ప్రమోషన్స్కు, ఈవెంట్కు పోయేస్తున్నా. చూడు, ఒక కన్న తల్లి దగ్గర ఒక బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ 6 సంవత్సరాల లోపు సంఖ దగ్గర ఉంటుంది, చంకలో అమ్మ దగ్గర ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాత నువ్వు చంకలో పెట్టుకోవడానికి ట్రై చేయి, 3 సంవత్సరాలకే దిగుతారు. కానీ 6 సంవత్సరాల లోపు దగ్గరలో ఉంటుంది, తల్లికి దగ్గర. 6 సంవత్సరాల తర్వాత పరిగెడుతుంది, ఇల్లు దాడుతుంది. ఓ 11 సంవత్సరాలకు కాలనీ దాడుతుంది, ఓ 16 సంవత్సరాలకు ఊరు దాడుతుంది, ఒక 20 సంవత్సరాలకు దేశం దాడుతుంది. ఆ బిడ్డ అమెరికాలో సెటిల్ అవుతుంది. అంతేనా?
యాక్టింగ్ అనే పాఠశాల స్టార్ట్ అయింది నాకు జబర్దస్త్. నేను ఆ డయాస్ దాటిన, అక్కడ పిల్లాడు ఆశీర్వాదంతో ముందుకు వచ్చిండు. నేను జబర్దస్త్ నుంచి వచ్చి మూవీస్ చేస్తున్నా. అంటే స్కూలింగ్ నుంచి ఒక దగ్గరికి ఇంకో ప్లేస్కి వచ్చిన, అది కాలేజ్ అనుకో. విశ్వవిద్యాలయం అనేది స్కూల్లో చదివే వాళ్ళందరూ స్కూల్లోనే ఉన్నారు, కాలేజీకి రావట్లేదు ఏంది? నేను అందరి గురించి కాదు, నా మాత్రం. ఎందుకంటే అందరిది ఎందుకు వద్దంటే, నేను తల్లి దగ్గర నేర్చుకున్న పిల్లాడిని నా వర్షనే చెప్తున్నా, ఎవరికి కాదు ఇది. ఇది నేను పాఠాలు నేర్చుకున్న సంగతి నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ప్రయత్నించినప్పుడు, పరిగెత్తినప్పుడు తెలుస్తుంది. అట్లా నేను ప్రయత్నించిన, పరిగెత్తిన 2-3 సార్లు దెబ్బలు పడ్డాయి, డబ్బులు లేకుండా. సార్ 2017 నుంచి చెక్ లేదు, నెక్స్ట్ మంత్ నుంచి చెక్ లేదు, ఈవెంట్కి పిలువరు, జబర్దస్త్లో కనపడితేనే ఈవెంట్ పిలుస్తారు. ఈవెంట్లు పిలిచేట వాళ్ళు అందరు వాళ్ళే కదా, ఈవెంట్లో ఎవరైతే స్టార్ ఉంటారో వాళ్ళనే ఈవెంట్ పిలుస్తారు కదా, అవునా కదా? జబర్దస్త్లో కనపడే వాళ్ళని ఈవెంట్ పిలుస్తారు కదా. నెక్స్ట్ డే నేను చెక్ లేదు. ఆ ధైర్యము ఏమీ లేనప్పుడే హైదరాబాద్కి వచ్చిన, జబర్దస్త్ లేనప్పుడే పెళ్లి చేసుకుని బిడ్డను కన్నా. ఆ ధైర్యం ఫస్ట్ నుంచి ఉందా లేదా? రేడియో జాకీ చేసిన, టీవీకి వచ్చిన, సినిమాకి వచ్చిన, నేను మార్చుకుంటున్నది ఎదగాలన్న క్రమంలో నన్ను నేను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నా. మధ్యలో ఫైనాన్షియల్గా కొంత చితికారా? ఇప్పుడు కొద్దిగా మెరుగుపడ్డది కావచ్చు, కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా ఉండదు. ఆ టైంలో నా భార్య సపోర్ట్ చేసింది. ఒకటి అసలు మర్చిపోలేంది, ఎందుకురా ఈ జీవితం ఇండస్ట్రీకి వచ్చిన అంటే కేవలం ఆర్థికంగా చితికిన ఒక్క రోజు గుర్తు ఏదన్నా చెప్తారా? ఒకటి నేను చెప్తాను కదా, రీసెంట్ 2-3 నెలల క్రితం కూడా అనిపిస్తుంది, రచ్చరవిగా బలగం సినిమా రిలీజ్ అయ్యి కూడా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ కూడా ఉన్నది. అన్ని సినిమాలు చేస్తున్నా, 100 సినిమాలు అయిపోయినాయి. సమ్ ట్రాన్సాక్షన్లో 2 EMIలు, కొత్త EMI కొన్ని ఉంటాయి కదా. ఎవరిని రూపాయి అడగలేవు రోషన్. ఇక్కడ నువ్వు డబ్బు అడిగిన తెల్లారి నుంచి వాడు నన్ను డబ్బులు అడిగిండు అని నేను డిగ్రేడ్ స్టార్ట్ అవుతుంది, కనెక్షన్ కట్ అయిపోయింది కూడా. ఇక నీకు వాడు నన్ను డబ్బులు అడిగేంత పోతాడు, వాడు ఎక్కడ గొప్పగా ఉన్నాడు అని స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే, డబ్బులు ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అప్పటి నుంచి నీ పతనం స్టార్ట్. ఇది ఫిక్స్. చేసిన పనికి కూడా ఎదురు చూసి అడుగుతూనే, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటేనే నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే. 2-3 సార్లు వాళ్ళు వీలైతే ఇస్తారు కదా, వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మంత్ ఇస్తాం, 2వ నెల ఇస్తాం అనేది పెట్టుకుంటారు కదా. ముందు అడిగినా నువ్వు వాళ్ళకి చీప్గా కనపడతావు. ఏది కంపెనీ ఓనర్కు నీకు కాదు, మధ్యలోళ్ళకు. కాబట్టి నీ ఆకలి, నీ బాధ అనేది నీ ప్యాషన్ కింద చిన్నదనుకొని బతకాలే తప్ప ఆ ప్యాషన్ కోసం వచ్చి వాటి కోసం వేధించేటట్టు బతకద్దు. ఇది నేను తెలుసుకున్న ఫస్ట్ మూలం. ఏ రోజు నేను బిర్యానీ ఆ కడుపు నిండా తిన్నది ఉండదు, ఏ రోజు నేను హ్యాపీగా ఒక నా భార్య పిల్లల్ని ఈ ప్లేస్కి తీసుకుపోయినది లేదు. ఇప్పటికీ కంఫర్ట్ జోన్లోకి రాలే. కానీ ఏంటి రీజన్ ఏంటి? ఆర్థిక మూలాలు. ఆర్థిక మూలం అనేది కంఫర్ట్ జోన్లోకి ఎప్పుడు వస్తుంది? నీకు ఆర్థికంగా ఎదిగినప్పుడే నీ కంఫర్ట్ జోన్ వస్తుంది. హాలిడే పెట్టి ఫ్యామిలీతో పోతావు. ఇప్పుడే నేను పేరు తెచ్చుకునేది ఇప్పుడే కదా రోషన్. టీవీ నుంచి వచ్చి నువ్వు అన్నావు మీడియాకి రాలేదని, నేను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వలే, నేను ఎక్కడ అది చేయలే. అవకాశం సంపాదించుకున్న సినిమా చేసిన, అవకాశం సంపాదించుకున్న సినిమా చేసిన. అట్లా కంఫర్ట్ జోన్లోకి ఇప్పుడే వస్తుంది, ఇంకా రాలే, పూర్తిగా రాలే. నా భార్య పిల్లలను పట్టుకుని ఏ ఊటీ, ఏ కొడైకెనాల్, ఏ వైజాగ్ కూడా తెలియదు. నా పిల్లలకు వైజాగ్ తెలియదు, సముద్రం తెలియదు. తీసుకెళ్ళాలి నా భార్య పిల్లలకు. పెద్ద పెరిగినాక తీసుకెళ్తే ఓడిపోతానని చెప్పి ఇప్పుడే ప్లాన్ స్టార్ట్ చేసిన. సమ్మర్ హాలిడేస్ నుంచి ఫస్ట్ ఒక సముద్రం చూపెట్టి, తర్వాత ఒక తిరుపతి దేవుని చూపెట్టి, తర్వాత ఏదన్నా ఒకటి అట్లా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చూపెట్టాలనేది నా కోరిక. అందుకే నేను ఒక లైన్ అలా వేసుకున్నాను ప్లాన్ నీ చేసుకోవాలి. లైఫ్కి. అంటే ఆ చిన్న డబ్బులనే ప్లాన్ చేసుకోవాలి కదా. ఇంత డబ్బులు ఏడుదాకపోతే అక్కడికే ప్లాన్ చేయాలి. అన్న ఎదుటోని కోసం, ఎవరి కోసం అప్పు చేయాలంటే నాతో కాదు. నాకు చాలా భయం. ఎక్కడంటే డబ్బు దగ్గర ఓడిపోతామని భయం నాకు. అందుకే నా నొప్పి నాకున్న నేను అందులోనే ఉంటా. గెలిచేది దాని దగ్గరే, ఓడేది దాని దగ్గర. కాబట్టి ఇప్పుడు ఎవరో గెలవడానికి నేను అప్పులు చేయాలంటే నాతో కాదు. చిన్న ఈ హౌస్ లోన్ ఉన్నది, అది క్లియర్ అవుతుంది. కారు మనం తీసుకున్నాం, అది లోన్ క్లియర్ అవుతుంది. కానీ నేను ఎదుటోని కోసం అప్పులు చేయాలంటే, ఎదుటోనికి బ్రాండ్ మెయింటైన్ చేయాలంటే నా వల్ల. గ్రేట్ రక్ష, ఈ విషయంలో బాగా నచ్చావు. మంది ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళ మనకేం అది ఇది కారు ఆడి BMW వస్తుంది, డ్రైవర్ వస్తున్నాడు ఆగు, అది ఫోన్లు అసలు వచ్చేది రాని పక్కన పెడితే ఆ హవా తట్టుకోలేము. అలాంటిది లైఫ్లో ప్రాక్టికల్గా ఉందా? మరి అదే కదా సార్, ఇప్పుడు అందరూ చెప్పే జాగ్రత్త, పెద్దోళ్ళు చెప్పారట. ఇప్పుడు బ్రహ్మానంద సార్ కానీ పెద్దోళ్ళు కానీ, రూపాయి రాజేంద్ర ప్రసాద్ సార్, జాకీ గారు, మన ఆర్టిస్ట్ జాకీ గారు, వీళ్ళందరూ నాకు ఎవరు కలిసినా ఒకటే మాట చెప్పిళ్ళు,
డబ్బు దాచుకో, ఖర్చు పెట్టద్దు. పెద్దోళ్ళు చాలామంది చెప్తారు. శిరీష్ అన్న ఫస్ట్ ఏమన్నా పొలాలు కొనుక్కో రవి, ఇల్లులు కొనుక్కో, డబ్బులు దాచుకో. దిల్ రాజు గారు, శిరీష్ గారు, వేగేసింది సతీష్ సార్, తేజ సార్ అయితే నాకు 30 ఎకరాలు కొనేదాకా నాకు కనపడకు అంటాడు. సార్ 30 ఎకరాలా అంటే అంత సంపాదించు కానీ డబ్బులు ఖర్చు పెట్టినని చెప్పకండి. ఎవరైనా సార్ పెద్దోళ్ళందరూ ఆర్థిక మూలాలే చెబుతారు. ఎందుకంటే నీ ప్లానింగ్లో నీకు అవకాశాలు వస్తాయి. నువ్వు ఎంత పరిగెత్తినా నీకు ఒకడు వదిలిన అవకాశమే నీకు ఒకటి దొరికేది. ఫస్ట్ టైం దొరకక వదిలేస్తే దొరుకుతుంది, నువ్వు వదిలేస్తే ఇంకోటి దొరుకుతుంది. ఇక్కడ అవకాశం అనేది ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అయ్యో మా నాన్న చిన్న డ్రైవరు, మా అమ్మ కూలి పని చేసి మమ్మల్ని జాదింది. చాలా వెనక రూట్లకి వెళ్ళి వచ్చినాం కాబట్టి మళ్ళీ నేను ఆ స్టేజ్కి పోవద్దనే మా నాన్న నేను మేము మాట్లాడుకొని, మా నాన్న మా కూతురికి ఓ టీచర్ని ఇచ్చి పెళ్లి చేసినాం ఇంట్లో. అంటే పాఠాలు చెప్పేటోళ్ళు మా ఇంట్లో రావాలి, చదువుకున్న ఫ్యామిలీలు కూడా తక్కువ అన్నట్టు మా దాంట్లో. సో మా టీచర్కి ఇచ్చి పెళ్లి చేసిన. మా తమ్ముడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నాడు. నేను సినిమా సైడ్ వచ్చిన. అంటే మాకు చెప్పేవాళ్ళు లేరు, చదివిపించడానికి మా నాన్న రెడీ. కానీ చదువుకునే అంటే మా వాతావరణం, నేను పెరిగిన వాతావరణం, మీ తిరిగిన వాతావరణం అంతా గల్లీలో బ్యాచ్. అందుకే నాకు ఆ బాడీ లాంగ్వేజ్ పోదు. ఎందుకంటే నేను ఇప్పుడు నువ్వు కొత్త BMW కార్ ఇచ్చినా టైట్గా కూర్చోగలుగుతా కానీ కంఫర్ట్గా కూర్చోలేను అట్లా అన్నట్టు. బట్ ఉండటం కూడా అదే వాతావరణంలో ఉంటున్నాం అనుకుంటే హైదరాబాద్లో కూడా నాకు గేదెలు ప్రశాంతంగా ఉండాలి. నేను చెప్పినా కదా గేటెడ్ కమ్యూనిటీ కోసం వెళ్దామని అందరూ సజెస్ట్ చేస్తారు. మా ఆవిడకు కూడా గేటెడ్ కమ్యూనిటీ అలవాట్లేదు, వద్దననే అంటది. ఎందుకంటే తను పల్లెటూరు నుంచి వచ్చింది నేపథ్యం. వాళ్ళ ఇంట్లో బర్రెలు, మేకలు, కోళ్ళు ఇట్లా ఉన్నాయి అన్నట్టు. నాకు కూడా ఎప్పుడైనా అంటే ఈ పక్క డోర్లో ఎవరు ఉంటారో తెలియదు అనే దానికన్నా నమస్తే రేవన్నా అంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అన్న ఎడిపోతానే ఇంట్లో మనం ఇయ్యన్నా అంటే ఎప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎటన్నా పోతాం, అరే అరే రోషన్ ఇంకా వాటర్ ప్యాకెట్ వాటర్ డబ్బా అయిపోయింది అంటారా, ఇంటికాడ ఇచ్చిరా పోరంటే ఉరికేందుకు మనుషులు ఉంటారు. ఆ రిలేషన్స్ నాకు చాలా ఇష్టం అవి. అంటే కంఫర్ట్ జోన్లోకి పోయినాక రేపు గేటెడ్ కమ్యూనిటీ పోతాం కావచ్చు, కానీ ఆ వాతావరణం మాత్రం ఇదే. ఎందుకంటే ఇక్కడున్న ఆనందం నాకు అది కొద్దిగా భయం అవుతుంది, ఒంటరితనం అనేది. నాకు చుట్టూ జనాలు ఉండాలి రోషన్. నేను అందరూ ఏమనుకుంటారంటే వీడందరూ ఎక్కువ మాట్లాడతాడు, వీడు ఇప్పుడు చూడు ఇంటర్వ్యూలో నేను ఎంతసేపు మాట్లాడతాను, ఇదే రచ్చంతా. ఎందుకంటే నేను నా బాధ అది, ఇది స్టార్ట్ ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు, నాకు తెలియదు అది. ఎందుకంటే నేను ఎవరు చెప్తే తెలుసుకోలే కదా రోషన్, నాకు తెలియదు జీవితం అంటే ఏంటో నేర్చుకొని ఇక్కడికి వచ్చావు అంతే. అంతే కాబట్టి ఏడ స్టార్ట్ చేయాలి ఏడ చేయాలో తెలియదు. ఇక నడతా ఉంటుంది బండి, ముచ్చట పెట్టినట్టే ఉంటుంది. అట్లా నాకు జనాలు చుట్టూ ఉండాలి. నాకు ఎప్పుడన్నా అవుట్డోర్ పోయినప్పుడు క్యారవన్లో ఒక్కడిని తిను, హోటల్లో ఒక్కడిని ఉన్నామంటే భయం అయితే అంటుంది. అసిస్టెంట్ అన్న రూమ్లో పడుకోబెట్టుకుంటా. అంటే నాకు ఒంటరితనం అనేది భయం. అయిపోయిందా ఈ సమాజంతో నన్ను వెలేషన్లు అయింది అనేది భయం ఉంటుంది అన్నట్టు, చాలా భయం నాకు. బట్ ఇప్పుడు అమ్మ నాన్న హ్యాపీయా నీ లైఫ్ ఎదుగుదల చూసి? ఇక చాలా హ్యాపీ. ఈ చిన్న ఈ ఆర్థిక మూలాలు అప్పుడప్పుడు నడుతుంటాయి కదా, ఏంది బిడ్డ ఇంకా తెలియవు పైసలు అంటే వస్తానే నాన్న మనం ఏం చెప్తాం, నాన్న వస్తానే నువ్వేం టెన్షన్ పడకు అన్ని ఇప్పుడు పేరు వచ్చింది కదా రేపు డబ్బులు కూడా వస్తాయి, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు టెన్షన్ పెట్టకంట అంట. కానీ అంటే టీమ్ లీడర్గా ఇచ్చే రెమ్యూనరేషన్ సరిపోక సినిమాల వైపు వచ్చావు అంతే కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు అద్భుతంగా ఆర్థిక మూలాలు ఉన్నాయి, సరిపోతున్నాయి. నాకు ఎక్కడ చేసినా సేమే అనిపించింది. సో ఇది కొద్దిగా సినిమాలు ట్రై చేసుకున్న సమయం వచ్చింది. కొద్దిగా డబ్బు కూడా చాలా ఇబ్బంది పడ్డా, షోస్ రావట్లేదు, విన్నింగ్ అవి లేక. సో మనం నటుడుగా ఫెయిల్ కాదు, నటుడిగా బెస్ట్ ఆర్టిస్ట్ అనే జబర్దస్త్ వాళ్ళు కూడా అన్నారు కదా, నటుడిగా ఫెయిల్ కాదు, ఓ స్కిట్ కొట్టడంలో ఫెయిల్ అంతే, ఓ గిరాకీ తెచ్చుకోవడంలో ఓ ఈవెంట్ తెచ్చుకోవడంలో ఫెయిల్. అంటే వాళ్ళు పిలుచుకునేలాగా లేను, నేను అంత క్రేజ్లో లేను. సో నా నటనతోటి మనం మార్కులు వేసుకొని ఏడైనా బతకచ్చు, ఈదా 4 డబ్బులని. ఈ మిగతా టీమ్ లీడర్స్కి అమ్మ అని నా డాడీ అని చెప్పి మంచి రిలేషన్ ఉంటుంది నాగబాబు గారితో, రోజా గారితో. నీకెలా ఉంటుంది రిలేషన్? నాకు అన్న కదా ఆయన, నాకు అన్న కదా, నాకు రోజా గారైనా నాగబాబు అన్న, నేను అన్నానే అంట. నేను అంజనమ్మ 4వ కొడుకునేనే అంటే చిరంజీవి గారి ఫంక్షన్లో చెప్పలేదా? నాకు పిచ్చి, నాకు చిన్న పంచలి అన్న, మా చిరంజీవి అన్న నేను ఫీల్ అయినా. మా అమ్మ చెప్పింది ఆ విషయం. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడన్నా మేము మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి లైఫ్ డిజైన్ చేసుకున్నా, ఆర్టిస్ట్ అయ్యి వచ్చిన ఇమిటేషన్ ఉంటుంది కదా, మేము ఇట్లా హావభావాలు ఎన్టీఆర్ గారి, కృష్ణ గారి మనం చేస్తుంటాం కదా. మా అమ్మ తిట్టేది,
మా అన్నని నింపాడు చెప్తావరా, ఆయన కాలు సిరికి ఆయన కాలుకు ఉన్న అందం ఉండదు నీ ముఖం. అంటే కృష్ణ గారు మీద ఎట్లా అందంగా ఉంటారు, పాదాల దగ్గర అంతే అందంగా ఉంటారు కదా. ఆమె తిట్టేది, ఆయన కాలు పాదాలకు ఉన్నంత అందం ఉండదు నీ ముఖం, ఆయన తిడతావారా అనేది. అంటే అన్నగా ఫీల్ అయింది. నేను కృష్ణ గారి దగ్గర తీసుకుపోయిన అమ్మని తీసుకపోతే పోగిన కాలం ఒకటంటే నరేష్ గారు ఉండి అంటే అన్న వాళ్ళ ఇష్టం అట్నే ఉంటుంది అన్న, ఊళ్ళే ఉండని అన్న మొక్కని అని చెప్పి విజయ నిర్మల గారు కృష్ణ గారు ఉన్నప్పుడు అమ్మని తీసుకెళ్ళి వాళ్ళతో చాయ్ పాని చిన్న బ్రేక్ తీసుకొని మాట్లాడుకొని కడుపు నిండా చూసుకున్నాను. ఒకరోజు అన్నది, కడుపు నిండా చూసుకుని నేను కృష్ణ గారిని బిడ్డ నువ్వు చేయబట్టి అని అన్నది. నా కాంప్లిమెంట్లు అవి. రెండోది చనిపోయినాక ఆయన జరిగిపోయినాక ఫోన్ చేసి మా అన్నను ఫస్ట్ చూపెట్టినావు అని ఏడిచింది. కృష్ణ గారిని చూపెట్టినావు బిడ్డ, లేకపోతే చూడకపోతున్నావు మా అన్నను అన్నది. రెండోది తిరుపతి దర్శనం, జబర్దస్త్లో నేను రచన పోయినాక తిరుపతి దర్శనంకి వెళ్ళాం. అప్పుడు గర్భగుళ్ళ దాకా మనకు డోర్ స్టెప్ దాకా అదే దాని బ్రేక్ దర్శనం ఏదో అంటారుగా, అక్కడ దాకా దేవుణ్ణి తీసుకుపోయి అక్కడ ఛాన్స్, రవి గారు మీరు ఉండండి ఇక్కడ ఛాన్స్ మొక్కుకోండి అని కొంత టైం ఇస్తారు కదా. అప్పుడు మా నాన్న బిడ్డ, మా చెల్లె నన్ను పట్టుకొని బాధపడ్డది. మా నాన్ననేమో ఇంత పేరున్నది బిడ్డ నీకు అని నాన్న అన్నాడు. చెల్లె పట్టుకొని బిడ్డ అన్న దేవుని దగ్గర నుంచి చూపించిన అన్న నన్ను నాకు అని ఆనందపడ్డది. అవన్నీ కాంప్లిమెంట్స్. బలగం సినిమా చూసినట్టే ఉంది రియల్ లైఫ్ కూడా ఇది. నేను ఒకటి చెప్పాను అన్న, ఈ ప్రపంచంలో చెట్లు అంటే పిచ్చి, కుటుంబం అంటే ఇంకా పిచ్చి. నేను ఎంత అల్లరి చేసినా ఏం చేసినా కుటుంబంలో నాకు రోజు పొద్దున రాత్రి ఏదైనా నా పిల్లల దగ్గర నుంచి మా నాన్న వరకు, తమ్ముడు దగ్గర నుంచి వెళ్ళి అది వరకు నాకు బాగా అందరూ మాట్లాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏం సంపాదించా అన్న, మనకి ఏం ఉండవు అన్నవి, ఇవన్నీ వేస్ట్. నువ్వు ఎంత సంపాదిస్తే నువ్వు అంటే ఏమున్నది, నాన్న తిన్నవా, నాన్న నువ్వు తిన్నావా, నాన్న ఫోన్ చేసిండు అనుకో ఆయన తింటాంటని అర్థం. నువ్వే ఫోన్ చేస్తున్నావు అనుకో ఆయన తినే టైం అయింది తినడా లేదని అర్థం. రెండే. నాన్న తిన్నావా అని నాన్న ఫోన్ చేస్తాడు నీకు, అయితే ఆయన తింటున్నాడు ఎక్కడనో బేటా అని అర్థం. నువ్వే వీలు చూసుకొని చేస్తున్నావు అంటే ఆయన తినే టైం అయింది తినడా లేదని అర్థం. ఈ రెండు మెయింటైన్ కాకపోతే నేను ఇంకోటే, నాకు ఆ దేవుళ్ళు, నేను దేవుని బాగా నమ్ముతా, మొక్కుతా. మా ఇంటికాడ మా నాన్న అమ్మ నాన్న ఉన్నప్పుడు రోజు కాలు మొక్కుతానే, మా పిల్లలు నేను అందరం మొక్కుతాం. ఎందుకంటే మనకు కనపడే దేవుళ్ళు వాళ్ళిద్దరిని కరెక్ట్ మొక్కితే నా సక్సెస్కు, మీరు అన్నారు కదా వాస్తు చూసిన ఇల్లు, ఆ వాస్తు చూపెట్టడానికి వచ్చిన బ్రహ్మానందం సార్ కలవడానికి కావచ్చు. ఇంతకు ఇచ్చారు 5 లక్షలు బ్రహ్మానందం గారు. నాకు అలాంటి రోజు అడుక్కునే స్టేజ్ రాలే అన్న, నడిపిస్తాను చెప్పినా కదా. నాగబాబు అన్న కావచ్చు, చిరంజీవి గారు కనెక్ట్ అయ్యింది చూసిలే కదా. 2 సినిమాలు చేసిన, 2 హిట్లే. వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150 అన్నయ్యతోటి. అట్లా 2 సినిమాలలో అవకాశం దొరికింది అన్నయ్యతోనే. ఇవన్నీ కుదిరినాయి. శతమానం భవతి దిల్రాజు గారి బ్యానర్లో శతమానం భవతికి ఎంటర్ అయినా, నేషనల్ అవార్డ్ సినిమా. తర్వాత రాజా ది గ్రేట్, MCA, శ్రీనివాస కళ్యాణం, F2, గద్దెల మన F3, సర్లేరు నీకెవరు, మొన్న బలగం. ఎన్ని సినిమాలు ఇచ్చి బెస్ట్ కదా ఇది. మనం కష్టపడి మనం అవకాశం తెచ్చుకొని యాక్ట్ చేసి ఆ రెమ్యునరేషన్ తీసుకుంటే అది వేరే. ఏముందిలే నాకు కొంచెం ఫేమ్ వచ్చింది, నాకు ఆ స్టార్ హీరో తెలుసు, ఈ స్టార్ హీరో తెలుసు, రికమెండ్ చేయండి అని వాళ్ళు బతిలాడితే సరిపోద్దులే, ఒక మెసేజ్ పెడితే సరిపోద్దులే, భజన చేస్తే సరిపోద్దులే, ఇవన్నీ అనుకోవట్లేదు కదా. గ్రేట్ అది. ఎందుకంటే భజన బృందం ఎక్కువ కదా ఇండస్ట్రీలో. రోషన్ ఏది ఉండదు రోషన్, నీ దగ్గర వర్త్ ఉంటే ఎవడో వదలడు, నీ దగ్గర వర్త్ ఉంటే ఎవడు వదలడు, ఇవ్వకుండా పోడు. నీ దగ్గర వర్త్ లేకుంటే ఎంత ఏం చేసినా సక్సెస్ రాదు. ఒకటే గుర్తుపెట్టుకో, ఇది ప్రాక్టికల్ లైఫ్. నేను ఎందుకంటే నువ్వు ఎంత అవుట్ ఆఫ్ బాక్స్ పట్టుకపోయినా నాకు బాధ ఏంటంటే, నేను ఎలా ఉన్నా నన్నే అడుగు, నేను ఎలా ఏం చేస్తాను నన్నే అడుగు, నేనేం చేయాలి తప్పు చేస్తే నన్ను అడుగు. అంతకు మించి అవుట్ ఆఫ్ బాక్స్ నాకు అద్దు. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా క్లియర్ గా ఉన్నాడు రచ్చ. నిజం కదా రోషన్, చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నా ఈ లైఫ్ లో. క్లియర్ గా 360 degrees నన్ను నేను చూసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి. అప్పుడే నేను నా ఉనికిలో నేను ఉంటా. నాకు తెలియకుండా చాలా తప్పులు చేస్తా, తెలిస్తే తప్పులు చెయ్య. తెలియకుండా ఎన్నో చేసి ఉంటా, వాడు అట్లా చేసిండు ఇట్లా చేసిండని. తెలిస్తే చేయ, ఎందుకంటే తెలిస్తే చేస్తే తప్పు కాదు, నేరం. నేరాలు నేను ఎందుకు చేస్తా? తెలియకుండా చేసిన తప్పు, ఆ తప్పుని క్షమించే శక్తి ఉన్నవాడు గొప్పోడు అవుతాడు ఎదురుగా. నాకు తెలియకుండా చేసినాయి, తెలిసి చేసినవి ఉండవు. మళ్ళీ ఒకవేళ అవకాశం వచ్చి మంచి ప్లాట్ఫామ్ని టైమింగ్ చూసుకొని చేసుకో స్కిట్లు అంటే జబర్దస్త్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉందామా? లేదన్నా, ఇప్పుడు ఎక్కడ డేట్లతోనే కదా నొల్లి. ఈ సినిమాలో డేట్లు అన్న నాకు 120 సినిమాలు అయిపోయినాయి.
లైగర్లో ఈ క్యారెక్టర్కు చేసుకున్నా, హిందీ డబ్బింగ్ నాది నేను చెప్పుకున్నా, హిందీ డబ్బింగ్ చెప్పుకున్నా నేను. నా విజన్, నా స్కోప్, నా డిజైన్ మారింది. జబర్దస్త్ పోవడానికి తప్పు కాదు, టైం స్పెండ్ చేయాలి. మొత్తం టైం 4 రోజుల కోసం కొంత టైం స్పెండ్ చేయాలి కదా, ఆ టైం నా చేతిలో లేదు. సినిమాలు హిట్ అవుతున్నాయి, సినిమాలలో పిలిచి ఇస్తున్నారు, దే ఆర్ గివింగ్ బంచెస్ ఆఫ్ డేట్స్. ఒక హీరో గారి 40 మంది కాంబినేషన్ ఉంది అన్న, బలగంలో 40 మంది కాంబినేషన్, ఎన్ని డేట్లు ఇచ్చి ఉంటాం? అవును. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయ్యి ఉంటాయి? ఎగ్జాంపుల్ సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో 40 మంది ఆర్టిస్టులు ఉంటారు పెడితే. ఆ టైం నుంచి నాకు టైట్ అయింది. నేనే రాజు నేనే మంత్రి ప్రేమ్ పెడితే ఎంతమందిలో ఉంటాం? ఆ టైమే నాకు టైట్ అయింది. రాజా ది గ్రేట్ ఆ టైమే నాకు టైట్ అయింది. గద్దలకొండ గణేష్ ఎంతమంది ఉంటారు ఒక ప్రేమ్ పెడితే? ఆ టైం ఉంటుంది. నాకు 1-2 స్కిట్లు ఒకటి కనపడడానికి ఏం కాదు, కానీ టైం 2 పడవల మీద కాలు పెడితే మన జీవితము ప్రాబ్లంగా పడుతుంది. ఆ గౌరవం ఎట్లాగా ఉండాలి, వాళ్ళు పిలిచినప్పుడు ప్రేమతో పోయి రావాలి తప్ప లేదనకుండా. వాళ్ళంటే గౌరవము అన్న. మల్లె మాల గురించి ఒకటి చెప్తా. మల్లె మాల పర్మనెంట్, ఈ పూలు పర్మనెంట్ కాదు. ఓకే, టీమ్స్ మారుతాయి, ఆ మాల పర్మనెంట్. నేను శ్యామ్ సార్కి చెప్పింది అదే, సార్ ఈ మల్లె మాలలో ఎవరు పర్మనెంట్ కాదు, మాల పర్మనెంట్, దాన్ని చేంజ్ చేసేటువంటి మాల పర్మనెంట్. కానీ నేను సార్ ఆ ఉక్కు నేను ఎప్పుడైనా వస్తా జోడించుకునే ఉంటా అని చెప్పించి. ఇలా గులాబీ దండ ఉండొచ్చు, మల్లెలు ఉండొచ్చు, సన్నజాజులు ఉండొచ్చు, మల్లె మాల పర్మనెంట్. ఉక్కు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కాదనమాట, మాల ఆయనే కదా దారం. ఓ ఇప్పుడు ఆ ఉక్కు కూడా మాల మీద ఆధారపడి ఉంటుంది కదా. ఆ ఉక్కు నేను కొట్లాడదు అదంట. నేను ఇప్పుడు చిరంజీవి ముదురు ఏం ముదురు కాదన్నా, నాకు ఇష్టం అట్లా ఆ బంధాలు అంత టైట్ గా పెట్టుకోవడం ఇష్టం. చిరంజీవి గారికి నేను ఏం చెప్పినాను అన్నా, నేను అన్న అంజనమ్మకు 4వ కొడుకునా అన్న. ఎందుకంటే అంటే పిచ్చి కాదన్న, నాకు అంత దగ్గర అవ్వాలి, అంత ఉండాలని నాకు ప్రేమ ఉంటుంది. కానీ మన పరిధి ఏమో చిన్నది, టైం ఉండదు, అంత స్పెండ్ చేయాలి, అంత ఉరకలేము, పరిగెత్తలేము, అందుకోలేము. ఎందుకంటే చిన్న కుటుంబం మరి, చాలా ఇక చెప్పినా కదా, ఇవే ఇప్పుడే సెట్ అవుతాయి. పిల్లలు వాళ్ళని మిస్ అవుతా అంట నేను. బట్ పవన్ కళ్యాణ్ గారు బేసికల్గా ఏ ఆర్టిస్ట్ని తొందరగా రిఫర్ చేయరు డైరెక్టర్స్కి. బట్ రచ్చరవిని ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ బాగుంటాడు రచ్చరవి అని చెప్పేసి రిఫర్ చేశారంట. పవన్ కళ్యాణ్ గారితో అంత బాండింగ్. నేను చెప్తాను, ఆయన అంత టైట్లో బిజీలో ఉండగా డైరెక్ట్ పోయి అడగగలిగిన ఏకైక డేర్ చేసింది నేనే. పోయినా ఓ షాట్ తీసుకొని వచ్చిండు కళ్యాణ్ సార్, ఆ షాట్లోకి వెళ్ళి వచ్చి ఇటు కూర్చోడానికి వచ్చిండు. అన్న 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 నమస్తే అన్న, అన్న నమస్తే అంటే ఎవరు అన్నాడు. అన్న రచ్చరవి. నీ గురించి నాకు తెలియదు అంటే, నేను తెలిసేంత పెద్ద పర్సనాలిటీ కాదన్న, నీకు దండం పెడతా, వచ్చినందుకు ఇయ్యన్న అని చెప్పిన. ఇచ్చిండు. అంటే అంత సార్కు అందరు రెస్పెక్ట్ ఇచ్చి భయపడుతున్నారు. సార్ని ఇప్పుడు అడగపోతే రేపు రాయకిల్ అంటాడు, అటు పోతే అంటాడు, ఎప్పుడు ఇస్తాడు నాకని నేను అడిగేసిన. సార్ ఇచ్చేసిండు. బహుశా అప్పటికి ఆయన ఈ జబర్దస్త్ అయి చూడరేమో అన్న. సగం మంది నువ్వే చూడవు, ఎందుకంటే టైం ఎక్కడ ఉంటుంది, ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటుంది. సమయం దొరికినప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు చాలామంది. కళ్యాణ్ సార్ అంత పెద్ద పెద్దలు చూస్తారా? చిరంజీవి గారు అయితే చూసి మా క్యారెక్టర్లు అయితే చెప్పిండు కదా. ఎలా ఉంటుంది వ్యక్తిత్వం, దగ్గర నుంచి చూసావు కదా పవన్ కళ్యాణ్ గారిని. ఆయన మార్కు పెట్టలేము. ఇవో మనం ఒకటే ఇక్కడ, నేను చాలా మందితో ట్రావెల్ అయ్యాను. ఇప్పుడు చూడు, 3 అన్నయ్యలతో ట్రావెల్ అయినా లేదా? 4వ తమ్ముడు కదా. చిన్నదానికి కూడా మా నాగబాబు అన్న చిన్న ప్రాబ్లం కూడా రియాక్ట్ అవుతాడు. మీరు చూడండి, రియాక్ట్ అవుతాడు, ఫస్ట్ రియాక్ట్ అంటాడు. పెద్ద ప్రమాదం జరిగినా ఓపిక పడదామన్న అంత ఓపిక శక్తి ఉన్నది చిరంజీవి అన్నయ్యకు. నువ్వు చూడు, ఏదైనా కూడా ఆగు, లెట్ టైం విల్ బి టాక్ అంటాడు. ఆగు, ఓపిక. ఆయన అంత ఓపికని శంకరునిలాగా ఓపిక ఉన్నది చిరంజీవి గారికి. ఎందుకంటే ఆయన మీద ఎన్ని వార్తలు వచ్చినా, ఎన్ని చేసినా ఎంత ఓపిక ఉంటాడు. అప్రిషియేషన్, చిన్నోళ్ళని ఎంత అప్రిషియేషన్, ఆ అప్రిషియేషన్ ఆయన అరా పెరుగుతూ ఉంటుంది. ప్రతి బల్గం టీం కూడా పిలిచారు కదా మరి, మొన్న కూడా ఆ బల్గం టీం కూడా పిలిచి 20 నిమిషాలు షార్ట్ మాట్లాడి ఒక లెంత్ షాట్ ఉంటుంది, దాని గురించి వివరణ తీసుకున్నాడు. ఈ కాకి గురించి వివరణ తీసుకున్నాడు. అట్లా మాకు కనెక్ట్ అయ్యి చిరంజీవి గారు అలా అంటే చాలా ఓపిక, చాలా టైం విల్ బి టాక్ అని చెప్పి చూస్తాడు, ఓపిక పడతాడు ఆయన. నాగబాబు చిన్నదాన్ని కూడా ఈ తప్పుకు మనం రియాక్ట్ కాకపోతే ఎట్లా అని రియాక్ట్ అవుతాడు. మీరు చూడండి, ఉత్తర రియాక్ట్ వాళ్ళందరికీ అన్నిటి రియాక్ట్ అయింది అంటారు, కానీ ఆ రియాక్ట్ అయ్యేటోళ్ళు ఎవరున్నారు?
ఇది ఇప్పుడు చాలామంది కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా పోస్ట్ పెడతాం కదా, కొందరు పెడుతుంటారు, అరే నువ్వు భజన చేస్తున్నావు అని. నేను భజన దేనికోసం చెప్తానే, నేను దేనికోసం చేయాలి చెప్పు? కళ్యాణ్ సార్ దగ్గర పోయినా అడిగిండు, క్యారెక్టర్ ఇచ్చిండు. చిరంజీవి గారి దగ్గర పోయినా 2 సినిమాలు చేసిన, నేను నీ ఫ్యాన్ అన్నా ఊరు వదిలేచానని చెప్పిన, నా బాబు అన్న అంత ట్రావెల్ అయ్యిండు, అది చెప్తాం. నేనేమంటున్నా, అది ఇష్టం చెప్పాలి కదా, ఇంకెప్పుడు చెప్తావు, ఎట్లా చెప్తావు? చెప్పినాం అంతే, చెప్తాం. మనం అంతా అన్న భారతదేశం మొత్తం తెలిసి అంత ఆర్టిస్టులు అవుతాం. ఎందుకంటే పాన్ ఇండియా అయింది ఇప్పుడు తెలుగు. ఏ కోనేరే అని వాడికి అనుకుంటాడు, ఓ తెలుగు ఓ అలా. అంటే నేను చెప్తున్నా కదా, ఆపర్చునిటీస్ పెరిగినాయి, మన అరా పెరిగింది, మన తెలుగు సినిమా ఒక బౌండరీ పెరిగిపోయింది. అంటే దానికి బౌండరీ అనేది తెలుగు అనేది ఉండేది, ఇప్పుడు యూనివర్సల్ అయింది. ఈ రోజున ఆస్కార్ అవార్డు ఒక తెలుగు పాటకు, ఇవన్నీ కూడా మన భవిష్యత్తును నిర్ణయించేటి. మీరందరూ ఇవాళ ఇక్కడ చూసేలోపు నేను రేపటి భవిష్యత్తును చూస్తున్నా. రేపటి భవిష్యత్తు మనం ఏం చేస్తే యూనివర్సల్గా రీచ్ అవుతాం ఒక సబ్జెక్ట్. నాకు ఎప్పటికైనా ఒక కోరిక రోషన్, డైలాగులు గుక్క తిప్పకుండా చెప్తావు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి, వ్యక్తిత్వం గురించి, చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి, ఓవరాల్గా కొన్నిదల వ్యక్తిత్వం గురించి ఒక 4 లైన్లు చెప్పాలంటే ఏం చెప్తావు? ప్రపంచానికి ఒక 3 కొడుకులను త్యాగం చేసింది అంజనాదేవి, ఇక ఫిక్స్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కన్నా వాళ్ళు బయట ఎక్కువ ఉంటారు కదా. తన 3 కొడుకులను త్యాగం చేసింది సమాజం కోసం ఏదో ఒక రూపంలో. చిరంజీవి గారు రోల్ మోడల్, కష్టజీవి. ఇప్పుడు కూడా వాల్తెర వీరేలో కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడున్నాడో సినిమా ద్వారానే చూసినాం. నాగబాబన్న కింద పడి పైకి లేచిన దాంట్లో, జాగ్రత్త పడ్డ దాంట్లో, తనకు మించి ఏదైనా చేయాలన్న దాంట్లో తాపత్రయం 100% నాగబాబన్న దగ్గర ఉంటుంది. ఎవరి కోసం, ఎక్కడి కోసం తాపత్రయం పడతా అంటాడు. కళ్యాణ్ సార్ కుటుంబం అనేదే మర్చిపోయినాయి. సమాజం కుటుంబం అంటాడు, కాదా లేదా మీరు చూసుకోవాలి. తిరిగేది ఇంట్లో తిరుగుతాడు, బయట తిరుగుతాడు, కుటుంబం అనే మర్చిపోయాడు. రామ్ చరణ్ అన్న ఆ దశరథుడికి రాముడు ఎంత విన్నాడో, ఇలా రామ్ చరణ్ అన్న చిరంజీవి అనే మాట దాటేసేదన్న పోతాడనే. మరి అది నిజమే కదా అన్న. వరుణ్ తేజ్ అన్న తను చేసిన సినిమాలలో చూడు, ఒక అప్డేటు ఏదో ఒక సబ్జెక్ట్ అన్న పట్టుకుంటాడు, ఒక కొత్త పాయింట్ ఉంటుంది. అవును, మరి అట్లా ఎవరైనా కానీ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తేనే మనం యాక్సెప్ట్ చేసినాం, వాళ్ళు అప్డేట్ అయితేనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మొత్తానికి ఆ కుటుంబంకు, ఎందుకంటే ఫ్యాన్గా మనం తిరిగి ఉన్నాం, అది తిరిగి ఉన్నాం. కానీ నేను చాలా మందితో, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక స్టార్, ఆయనతో కూడా చేసిన, లైగర్ ఆయనతో చేసిన, చాలామంది. నేను రవితేజన్నతో చేసిన, రవితేజన్నతో నేను 2 సినిమాలు, రాజా ది గ్రేట్, క్రాక్ చేసిన, 2 హిట్లు ఉన్నాయి. నాకు లక్ ఎంసీఏ చేసిన నానేనతోటి హిట్ ఉంది. మన శర్వానంద్ గారితో చేసిన శతమానం భవతి, నీ లిస్ట్ నాకే ఎక్కువ తెలుసు. అట్లా దేవుదేవల వెంకటేష్ గారితో F2 నారప్ప చేసిన, వరుణ్ బాబు గారితో F2 గద్దలకొండ గణేష్ చేసిన. నీ దగ్గర ప్లస్ ఏంటంటే ఎవరైనా కానీ తెలంగాణ స్లాంగ్ మాట్లాడగలరు, ఆంధ్ర రాయలసీమ స్లాంగ్ డిఫరెంట్గా ఆ జోనర్స్లో ఉన్న స్లాంగ్ని ఒక ఆర్టిస్ట్ మాట్లాడగలడు. బట్ నువ్వు మాండలికాలకి సంబంధం లేకుండా అన్ని స్లాంగ్లు మాట్లాడగలవు. దీనికి రీజన్ చెప్తా, 4 పేర్లు టక చెప్తా. ఇందులో తేజ గారు ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు, నీకు వచ్చింది చేస్తే నువ్వే ఉంటావు, తనకు కావాల్సింది చేస్తే ఆర్టిస్ట్గా మిగులుతావు అన్నాడు. ఫస్ట్ డే రోజే నాకు ఒక వర్షన్ ఆయనతో డైరెక్టర్గా ఆర్టిస్ట్గా కాకుండా చాలా తిరిగినాం సార్, 3 సినిమాలలో రిలేషన్. తర్వాత అటువంటిది మనకు సెకండ్ పేరు భద్రకాళి గుళ్ళో, వరంగల్ భద్రకాళి గుళ్ళో ప్రధాన పూజారి గారు శేషయ్య గారు ఉన్నారు. బిడ్డ నువ్వు సినిమాని గెలుస్తాను, టీవీని గెలిచినావు బిడ్డ, సినిమా పోతాను, మాండలికాలు పట్టుకో, మాండలికాలు చెయ్యి, మాండలికాలు ఉండాలి అని. నేను అప్పటి వరకు రీసెర్చ్ అనేది చేస్తున్నా కానీ ఫిక్స్ అవ్వలే. ఆ ఫిక్సప్ చేసింది భద్రకాళి గుడి అయ్య గారు. బిడ్డ నువ్వు అన్ని మాండలికాలు చేయాలి బిడ్డ, నువ్వు గెలవాలి బిడ్డ అని చెప్పి నన్ను ఆశీర్వదించిండు. అట్లనే మనకు సురేష్ గారు అని నా సీనియరు, ఆయన కూడా టెంపుల్ అయ్య గారే. ఆయనే ప్రతిరోజు శివుడిది ఫోటో పెడతాడు, నాకు స్టేటస్లో ఉంటుంది కదా, సిద్ధేశ్వరాలయం. ఆయన అంటాడు, ఆయన ఏమంటాడంటే, నీదంటూ మార్క్ వేయడానికి నువ్వు కొత్తగా చేయి, నీదంటూ మార్క్ వేయడానికి ఒక డిజైన్ చేసుకో, నువ్వు ఫిక్స్ అవ్వకు కామెడీ, నువ్వు ఫిక్స్ అవ్వకు అది అని చెప్పి ఆయన అన్నారు. తర్వాత
నా వెల్విషర్లలో నా ఫ్రెండ్స్ ఉన్నారన్న కొంతమంది, ఈ 4 ప్లేస్లో వాళ్ళే. నా ఫ్రెండ్ మర్ఫీ పటేల్ అని రైటర్. వీళ్ళు ఏంటంటే, రవిభాయ్ నీకు మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. త్రివిక్రమ్ సార్ను కలవడానికి పోయినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు, మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు రవి గారు, మిమ్మల్ని చూశాను నేను అని అన్నాడు. అట్లా ఆర్టిస్ట్ అనే పదం నా చెవున పడేసి అప్పుడు మాండలికలం పట్టుకున్నా. శతమానం భవతి ఆంధ్ర స్లాంగ్, నారప్పలో కర్నూలు స్లాంగ్, కొండపొలంలో కడప స్లాంగ్, గనిలో వైజాగ్ స్లాంగ్, వాల్తేరు వీరయ్యలో మన విజయనగరం స్లాంగ్, ఇట్లా గద్దలకొండ గణేష్లో తెలంగాణ స్లాంగులు చేశాను. నెక్స్ట్ క్యారెక్టరేషన్ ఆర్టిస్ట్ అన్నారు కదా, సో కామెడీ చేశాను. గద్దలకొండ గణేష్లో కొద్దిగా కన్నింగ్ క్యారెక్టర్, గద్దలకొండ గణేష్లో కన్నింగ్ క్యారెక్టర్ చేశాను. బటర్ఫ్లై అనే సినిమాలో ఒక విలన్గా చేశాను, మెయిన్ విలన్గా చేయాల్సి ఆ పాత్ర ఇచ్చారు డైరెక్టర్ గారు సతీష్ అన్న. అట్లా ప్రతి డైరెక్టర్ నన్ను గెలిపిస్తున్నాడు అన్న, నన్ను అర్థం చేసుకున్నా. ఏ సినిమాలో అయినా కానీ పాత్ర తిరిగే క్యారెక్టర్లోనే ఉంటాయి, నేను మలుపు తిరిగే గెటప్ కోసం. ఇప్పుడు చూసిన ఆ సినిమాలో మొత్తం గడ్డం ఉంది, దాంతో పూర్తి స్థాయిలో క్యారెక్టర్లు అయిపోయినాయని అనిపించి గడ్డం తీసేసిన. ఇవి జుట్టు ఉంది, దీన్ని కట్ చేసేది నెక్స్ట్ రోల్ కోసం. నన్ను నేను మార్చుకోవడంలో సేమ్ రొటీన్ ఒక గెటప్ నాకు 10 సినిమాలు కనపడద్దన్న, నాకు అది ఏదో తక్కువైందని అనిపిస్తుంది. చాలామంది నీకు జుట్టు సూట్ కాలేదంటారు, రచరవికి సూట్ కాలేదు, ఆటో డ్రైవర్ సూట్ అయిందా లేదా, ఆటో డ్రైవర్ క్యారెక్టర్కు. నేను ఆ క్యారెక్టర్ కోసం నేను డైరెక్టర్స్ మెటీరియల్ అన్నా, డైరెక్టర్స్ ఏది కావాలనో వాళ్ళది వినే అదే చేస్తా. నాకు వచ్చింది ఇంతవరకు చేయలే, నాకు రాదు, నాకు ఫస్ట్ నా నాలెడ్జ్ ఏది, నాకు ఏం రాదే. బలగం ఇంత పెద్ద హిట్ ఇచ్చారు, ఒకటే ప్లాట్ఫామ్ మీద జర్నీ చేసి వచ్చారు మీరు అండ్ వేణుగారు ఇద్దరు కూడా. వేణుగారిలో కూడా ఎంత స్టఫ్ ఉందా, ఎంత కంటెంట్ చేయగలరా అని ఈ సినిమాతోనే ప్రూవ్ చేసుకోగలిగారు. బిఫోర్ కొన్ని మూవీస్కి చేశారంట డైలాగ్స్, మాకు తెలియదు, మాకు కూడా మొన్న ఈ మధ్య ఓపెన్ అయితే తెలిసింది. గోన గన్నారెడ్డి క్యారెక్టర్ కానీ కొన్ని సినిమాలు చేశారు, లవ్ కుషా కానీ, జై లవ్ కుషాకి. బట్ ఇంత స్టఫ్ ఉంది ఈ వ్యక్తి దగ్గర, ఒక కమెడియన్గా ఇన్ని రోజులు చూసాం. బలగం మూవీతో ఒక మంచి డైరెక్టర్ను చూపించారు మాకు. అసలు ఇక్కడ ఆర్టిస్టులు మాకు సినిమా ఎన్ని కాదు, మాకు వేణుగారే కనిపించారు. ఆయన విజన్ ఏంటి, ఎప్పటి నుంచి ఉంది ఈ కసి ఆయనకి, ఎందుకు అవలేకపోయేది ఇన్ని సంవత్సరాలు? అద్భుతం చెప్పాలంటే ఆకలి. తను మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, కానీ పెద్ద హిట్ ఉన్నటువంటి లైఫ్ డిజైన్ కాలే. ఓకే, ఆయన కన్నా వెనకసి వచ్చిన వాళ్ళు కూడా నాకు చాలాసార్లు చెప్పాడు, వెనకసి వచ్చిన వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు, పెద్దోళ్ళు అవుతున్నారు, స్టార్లు అవుతున్నారు, హీరోలు అవుతున్నారు, కమెడియన్లు కూడా. తనకు మాత్రం నడుస్తుంది, ఫెయిల్ అవ్వకుండా నడుస్తుంది అంతే లైఫ్. ఏదో మిస్ అవుతుంది అన్న దాంట్లో ఆకలితో పుట్టింది ఈ బలగం అనే సబ్జెక్ట్. ఇది రూట్స్లోకి వెళ్ళి రీసెర్చ్ 5 సంవత్సరాలు చేసిండు. మేము చాలా విషయాలు అసలు కాకికే ఈ సినిమా ద్వారా కాకి ఇంపార్టెన్స్ తెలిసిందా లేదా, పెద్దోళ్ళ జీవితంలో మనం అనుభవించింది, మిస్ అయ్యేది, తెలుసుకోవాల్సిన విషయం సినిమా ద్వారా చెప్పినామా లేదా, ముందు తరాలకు తెలిసిందా లేదా? ఈగ సినిమాతో రాజమౌళి గారు అక్కడ హిట్ చేశారు, కాకితో మన వేణుగారు హిట్ మరి చేశారు. ఆత్మలో కనపడుతుంది అనేది ఒక శాస్త్రం ప్రకారం చెప్పిండు. సైంటిఫిక్ రీజనింగ్ చెప్తా. ఈ రీసెర్చ్ చేసినాం, మేము R&D చేసినాం. మనకు కరెంటు తీగల మీద కూడా కాకి కూర్చుంటుంది, షాక్ కొట్టదు. ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకుని కాకిని పట్టుకొని చూడండి, నేను చూసా, కాకి కాళ్ళ కింద రబ్బర్ లాంటి ఒక మెటీరియల్ ఇన్సులేషన్ ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దానికి. అప్పుడు షాక్ కొట్టకుండా కాపాడేది అదే. ఇప్పుడు హంస పాలను నీళ్ళను వేడి చేస్తుంది, ఓకే, అలాగే కాకికి ఈ శక్తి ఇచ్చిండు. ఇలా దేవుడు క్రియేట్ చేసిన దాంట్లో చీమ తనకంట పెద్ద భారాన్ని మోస్తుంది, ఉన్న చీమ ఇంత పెద్దది గుంజుకపోతా ఉంటుంది. అట్లా దేవుడు ఒక్కొక్క క్వాలిటీ ఇచ్చిండు. మనిషిలో కూడా చాలా మంచి క్వాలిటీస్ ఇచ్చిండు. ఎదుటోనికి సహాయం చేయొచ్చు, ఎదుటోని డిస్టర్బ్ చేయకుండా బతకచ్చు, మనం అవి చేయం కానీ ముంచొచ్చు. అవన్నీ మనం పెట్టుకున్నాయి, స్వార్థము, డబ్బు, ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. ఇలా దేవుడు నిర్ణయించిన దాంట్లో అవన్నీ ఉన్నాయి, మనం తప్ప. కాకి గురించి ఇంకా చాలా సీన్లు ఉన్నాయి, సినిమాకి సరిపోదు కదా. ఆయన రీసెర్చ్ చాలా బాగా చేసి బలగం 2 తీస్తారా? బలగం 2 దానికోసం కాదు, ఈ సినిమాకి స్టఫ్ ఎంత పెట్టుకున్నాడంటే ఒక ఫైట్, ఒక డైలాగ్ లేకుండా క్లైమాక్స్ తీసిండు. అవును, సక్సెస్ అయిందా కాలేదా? సక్సెస్ అయితే అన్న నమ్మకమే కదా, నమ్మకమే. దాన్ని నమ్మిన దిల్రాజ్ సారే కదా చేయమన్నది, దాన్ని చూసిన మనమే కదా హిట్ చేసింది. మాకు ఫైటే పాటే కాదు, ఏదైనా హిట్ అవుతుందనే కదా యాక్సెప్ట్ చేసింది. సార్ ఆయన సర్పంచ్లను కలిసిండు, ఊళ్ళో పంచాయతీలు ఎట్లా చేస్తారని.
ఒక సర్పంచ్ క్యారెక్టర్ చేసిన నిజంగా సర్పంచే. ఫస్ట్ వేణన్నకు పడ్డ మార్క్స్ 10/10 మార్క్స్ కాస్టింగ్కే. ఆయన కాస్టింగ్ కరెక్ట్ పెట్టుకున్నాడని కదా మనం మార్కులు వేసింది. అనామకులుగా ఉన్న మమ్మల్ని ఇప్పుడు నేను కూడా చేస్తాను కానీ అంత పెద్ద బ్రేక్ రాలే కదా. గద్దలకొండ చేసినా కానీ నాకు ఇంకోటి పల్లే కదా. ఇళ్ళనైతే అయితే నన్ను మెచ్చుకున్నారు కదా, విజిల్ పడ్డాయి కదా. ఇలా రూప గారు కూతురు క్యారెక్టర్ కావచ్చు, పెద్ద కొడుకుగా చేసిన క్యారెక్టర్ కావచ్చు, రెండో కొడుకుగా చేసిన క్యారెక్టర్ కావచ్చు, రెండో కోడలుగా చేసిన క్యారెక్టర్ కావచ్చు, తాతగా చేసిన వాళ్ళు కావచ్చు, మీద పడి ఏడ్చే శాంతమ్మ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏమే నన్ను బాధ పెట్టదు. ఆ తాత నీకేమైనా చెప్పిండారు, సత్య నీకు తాత ఏమైనా చెప్పిండనే సత్యం క్యారెక్టర్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే 42 మంది ఆర్టిస్టులు ఎవరి సీన్ వాళ్ళు పేరడానికి రీజన్ కాస్టింగ్ సరైన వాళ్ళను ఎత్తుక్కొని పెట్టుకున్నాడు. దానికోసం సినిమా లేట్ అయినా వేణు గారు క్లిస్టల్ క్లియర్గా రీసెర్చ్ చేసిండు ఆయన సినిమా కోసం. అంటే ఈ సక్సెస్ రావడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయి వేణు గారి లైఫ్ లో? ఇప్పుడు కూడా నిద్ర ఉండదు సార్. అసలు భారం కత్తి మీద సాంగ్ ఎక్కడ చూసినా అసలు ఎమోషనల్ ఏడ్ చేస్తున్నారు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మరి అదే కదా సార్, ఒక కమిడియన్ ఇంత పెద్ద ఒక్కొక్కటి నమ్మడే నాకు 2 ఫోన్లు వచ్చే వేణన్న సినిమా చేసిండా లేకపోతే పేరు వేసుకున్నాడు అని కూడా అడిగి ఇది ఓపెన్ చెప్తాను. కానీ ఆయన కష్టం, నేను సెట్లో ఉన్నా కదా, నేను కూర్చున్నా కదా, ఒక్కొక్క షాట్ ఒక సింగిల్ షాట్ ఉంటుంది. ఆ సింగిల్ షాట్ మార్నింగ్ 7 to 3:30 వితౌట్ బ్రేక్ చేసిండు. రావాలి అలా దృశ్యమాలికను బంధించడానికి చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపెట్టిండు. ఆ కష్టం మాకు ఇవాళ హిట్ అయిన ప్రతి ఫోన్కు ప్రతి కాల్కు మేము ఆనందపడుతున్నాం. నెక్స్ట్ కమర్షియల్ సినిమాలు తీద్దాం అనుకుంటున్నా. ఇక వేణన్న మనసులో ఏమున్నది ఆయననే అడుగు. కానీ ఏది చేసినా ఆయనకు చేసిన పని. ఆ సినిమాలో ఇంకోటి చెప్పాలి, వేణన్నకు టీంలో నేను టీం నుంచి రాకపోయినా చంద్రన్న టీంలోకి వెళ్ళొచ్చిన వేణన్న స్కిట్ కోసమే పర్ఫెక్షన్ బాగా చూసుకునేది. పర్ఫెక్ట్ వచ్చిందా లేదా ఆయన స్కిట్లు చూడండి చాలా బాగుండేది. కొత్తది ఏదన్నా బుర్రకథ హరికథ అన్ని చేసిండు ఆయన. అవును, గజల్ కూడా చేసిండు. అలా కొత్తగా ఇన్నోవేటివ్ అది ఐడియా చేయాలనేది ఆయనకు ఉండే. నాదేమో ఇప్పుడు చంద్రన్నదేమో ఫ్యామిలీ స్కిట్లు అన్న, పంచులేమో ఆది, వేణన్నదేమో కొత్తగా ఏదైనా స్టఫ్ పట్టుకురావాలనేది. నాదేమో చిన్నపిల్లల టార్గెటే, చిన్నపిల్లల కోసమే చేసేది నేను అన్ని ఆ డ్రీమ్స్ అవి ఇవి అని. అట్లా ఒక్కొక్క స్కూలు ఆ రోజు కనెక్ట్ అయ్యిండు. నాకు సిరిసిల్లలో ఒక మాట ఇచ్చిండు వేణన్న. అంటే ఆయన ఒక ఈవెంట్కి పిలిచినప్పుడు నేను పోయినా, అరే నేను పిలువంగానే ఇంత టైం ఇచ్చి ఇంత అల్లరి చేస్తా కదా, ఇంత కష్టపడ్డవరా, నా లైఫ్లో నీకు ఎక్కడన్నా సాయం చేస్తాను కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ ఇస్తాడని నేను అనుకోలే. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ కదా. అవును, తెలంగాణ గుండెలో పెట్టుకోవడానికి చెప్పిన కదా, కుటుంబం ఎవడో ఒకడు అనుభవించేది, ఎవరో ఒకరు ఫీల్ అయ్యేది, ఏడుస్తూ ఉండే బయటికి ఏడుస్తూ రాని మొగాళ్ళు ఆడాలు లేరు. ఈ రోజులో అట్లా వేణన్న కష్టము సినిమా దిద్దామని కాదు, నేనేంటో ప్రూవ్ చేసుకునే క్రమంలో ఆయన పట్టుకునేది అట్లా అద్భుతం. దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రకృతి నీకు నువ్వు చేసే ప్రయత్నము సిన్సియర్ అయితే ప్రకృతి సహకరించినట్టే అన్నీ కుదిరినాయి. రిలీజ్ డేట్ దగ్గర నుంచి జనాలకు ముందు చూపిస్తే కూడా యాక్సెప్ట్ చేసి జనాలు తీసుకొని జనాలు బస్సులు పెట్టుకొని సినిమా పోతున్నారు. మీరు చూడండి, బలగంలో చేసిన ప్రతి క్యారెక్టర్ బిజీ ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, వాళ్ళకి గుర్తింపు వచ్చింది. కొమరయ్య గారు రిటైర్మెంట్ టీచర్, హీరో క్యారెక్టరేషన్, దర్శికి మార్కులు, మంచి సబ్జెక్టులు చూస్ చేసుకుంటున్నాడని. డైరెక్టర్గా వేణుకి ఇప్పటికే షాక్ చాలా మందికి, తను చేసింది మంచి సబ్జెక్టు, గొప్పగా తీసిండు అదే కాదు, మంచి సబ్జెక్ట్ తీసుకొని మంచిగా కన్వే చేసిండు కదా, అట్లనే హిట్ కదా. కంటెంట్ ఇంపార్టెంట్ 100%. అట్లా దిల్ రాజ్ సార్కి ప్రొఫైల్లో ఆయన మంచి సినిమాలు తీస్తారు దిల్ రాజ్ సార్ అనే దాంట్లో ఇదొకటి కూడా కదా. హర్షిత్ రెడ్డి అన్న వాళ్ళ కొత్తగా యూత్ని కనెక్ట్ అవుదాం, ఒక కల్చర్లో కనెక్ట్ అవుదాం అని పోలేదే, రూట్స్కు పోయిళ్ళు ఈ సినిమా తీసిళ్ళు, అందరికీ ప్రొఫైల్ సార్ ఇది. సో ఇంత పెద్ద హిట్ కొట్టారు టీం అంతా, నువ్వు కూడా మంచి జోష్లో ఉన్నావు. నేను ఇంటర్వ్యూకి రాకపోవడానికి రీజన్ ఏంటంటే, ఇట్లా నేను ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు రోషన్, నాకు భయం. నువ్వేమో అటు ఇటు పట్టుకపోయి అటు ఇటు అడుగుతా అంటావు, మేము చాలా చిన్న ఈ జీవితాలు. అయ్యయ్యో లేదు, ఎందుకంటే మీ అందరికీ మీడియా వాళ్ళకి అందరికీ సహాయం చేసే ఛాన్స్ ఉంటుంది. చేసిన వాళ్ళందరూ మంచోళ్ళే, చేసే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పాలనుకున్నది అదే, ఒకరి లైఫ్ నిలబెట్టడానికి మీకు చాలా ఛాన్స్ ఉంటుంది. ఆ లైఫ్లో ఏం లేదు రోషన్, నేను ఒక్కటే లాస్ట్ డైలాగ్ చెప్తా, డబ్బున్నోనికి డబ్బు పోతే బీరువాకి వెళ్తుంది. ఎందులోకి వెళ్తుంది?
బీరువాళ్ళకి వెళ్తుంది. ఒక పేదోనికి డబ్బు కానీ పేరు కానీ వస్తే ఒక జనరేషన్ బాగుపడుతుంది. ఇది బాగా అర్థం చేసుకో. కుటుంబం ఒక జనరేషన్ అక్కడి వాడు చదువుకున్నాడు డబ్బు ఉన్నాడు ఏదో తయారవుతాడు, అనామకుడు తయారు కాడు. నేనేమంటానంటే మనిషికి ఒక ఛాన్స్ దేవుడు ఏమి ఇచ్చిండంటే మూలాలు మర్చిపోకుండా హెల్ప్ చేసేదానికి ఛాన్స్. నేను అదే చెప్తాను. అందుకే నేను ఎవరికి నీతి చిత్రాలు చెప్పకుండా. నువ్వు ఇలా చెప్తే ఎవడండబ్బా మల్లారెడ్డి కాలేజీలో చెప్పావు కదా మల్లారెడ్డి గారి టైప్ లో కష్టపడ్డా. అదే నేను చెప్తా. మల్లారెడ్డి అన్నది నేను ఆయనకు ఫ్యాన్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు జనాలను ఎలాగైనా కనెక్ట్ కావచ్చు, సేవ చేసి కనెక్ట్ అవ్వచ్చు, మాటలతో కనెక్ట్ అవ్వచ్చు, లీడర్ గిరితో కనెక్ట్ అవ్వచ్చు. మల్లారెడ్డి అన్న మినిస్టరు ఒక మాట ఒక స్పీచ్ ద్వారా కూడా కనెక్ట్ అయ్యింది. కష్టపడ్డా, కూరగాయలు అమ్మిన, పాలు అమ్మిన, బోరేసిన అని చెప్పి చూసినావా? ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. అట్లనే ఆ 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేయడమే మల్లన్నా నేను నీ కోసం వచ్చిందే, కష్టపడ్డా నిన్ను కౌగిలించుకుందామని వచ్చిందే అని. తర్వాత చేసినాక ఇది చెప్పిన కష్టపడ్డా. ఇలా కాదు అక్కడ ఎలా చెప్పేవాళ్ళు? కష్టపడ్డా, 25 రూపాయలతో ట్రైన్ ఎక్కినా, అన్నం లేకున్నా ట్రైన్ రైల్వే స్టేషన్లో పడుకున్నా, ప్రతి అవకాశం కోసం కాళ్ళు మొక్కినా, ప్రతి అవకాశాన్ని నిరూపించుకున్నా, ఈరోజు మీ ఆశీర్వాదంతో రచరవినైనా అని చెప్పిన. ఈ లైఫ్ ఎవరిది? మీరిచ్చింది. నన్ను ఎవరు ఇష్టపడాలి? మీరే ఇష్టపడాలి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చి మాట్లాడటం ఫస్ట్ టైం కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా నీట్గా మాట్లాడే భయం అంటూనే అట్ ది సేమ్ టైం కష్టపడితే ఎలాంటి విజయం అయినా కానీ వచ్చి చేరుతుందనే దానికి నిదర్శనం మీ బలగం టీం. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి గట్టిగా కొట్టారు. సో ఎక్కడా తేడా లేదు, గట్టిగా కొట్టారు, ఆ ఊపుతోనే ఉన్నారు. అండ్ విష్ యూ గుడ్ లక్, మంచి సినిమాలు చేయాలి. అండ్ ఇండస్ట్రీలో అందరితో వర్క్ చేసావు కానీ ముగ్గురితో వర్క్ చేయలేదు, నాకు బాగా తెలుసు. నువ్వు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్. ఐ థింక్ రామ్ చరణ్ అనేది అవుతుంది, జూనియర్ ఎన్టీఆర్ అనేది ఇక ట్రైల్లో ఉన్నా. ప్రభాస్ అన్న కట్అవుట్ అన్న ఎప్పుడు పిలితే అప్పుడు చేస్తాను అన్నీ ఇండస్ట్రీ ఇన్ని ఇచ్చింది ఆ మూడు కదని. ఓకే సూపర్. ఇండస్ట్రీ ఇంతమంది నీ మాటలతో ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. అరే మనం మంచిగా చెప్తావు. నోరు మంచిదైతే ఊరు మంచిదని మా అమ్మమ్మ చెప్పింది, తర్వాత తెలుగు టీచర్ చెప్పింది. ఏం చదువుకుందాం ఎందుకు లాస్ట్ లో ఇదని నిజం చెప్పి ఇప్పుడన్నా ఏం చదువుకుందాం? ఆకలి. నిజంగా చిన్న లైఫ్, చిన్న జీవితం అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. చెప్పేవాళ్ళే ఉంటారు. బట్ నాకైతే బాగా నచ్చింది అండ్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఇంటర్వ్యూని. నువ్వు చెప్పే విధానాన్ని కూడా డెఫినెట్గా మంచి హిట్స్ పడాలి. ఇంకా రచ్చ అటు తిరిగి ఫస్ట్ ఇంటర్వ్యూ గుంజుకొచ్చినావు. గుంజకు రావటమే మా పని. నేను రావద్దు అనుకుంటా, ఎందుకంటే నా భయం వీళ్ళతో భయం అంతా పోయింది. ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా అడుగుతారు. అయ్యో రాములాగే ఇంతసేపు మాట్లాడతా. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బలగం అండ్ ఎస్పెషల్లీ వేణు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో మీ జర్నీని చూస్తున్నాను కాబట్టి నాకు బాగా తెలుసు ఎంత కష్టపడ్డారో మీరంతా. అండ్ జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారు అండ్ నిలబెట్టుకుంటున్నారు దాన్ని. అలానే ఉండండి, హ్యాపీగా ఉండండి, లైఫ్ని లీడ్ చేయండి. థ్యాంక్ యూ.